Good morning, everyone. So, very good news to all of you. LTX classes వాళ్ళు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి మీరు తీసుకుంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దీనికి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. అర్థమైందా? నో రెస్ట్రిక్షన్స్, నో టైం పీరియడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మీరు చక్కగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని ఎంత కాలం కావాలంటే అంతకాలం యాక్సెస్ చేసుకోవచ్చు. సో క్లాసెస్ బై నేను అండ్ సురేష్ సార్ మా ఇద్దరమే కలిపి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. సో ఇనాగ్రల్ ఫీ కింద ఫీజు అనేది జస్ట్ 10,000 ఉంచడం అనేది జరిగింది. సో 16th ఆగస్ట్ నుంచి, ఇది 15th వరకేనండి, ఆగస్టు 16వ తారీఖు నుంచి ఫీజు అనేది 15,000 అవ్వబోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. బేసిక్స్ అనేవి, పునాదులు అనేవి స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ తర్వాత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్కి, యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఒక గట్టి పునాది అనేది పడుతుంది, ఒక గుడ్ స్టార్ట్ అనేది లభిస్తుంది. జాయిన్ అవ్వాలనుకుంటే అది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీకు యూపీఎస్సీ కోర్సెస్ మీద కూడా చాలా ఎప్పుడూ లేనటువంటి విధంగా గొప్ప ఆఫర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది ఫర్ ఆర్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద కొత్త ఒక ఇండిపెండెన్స్ డే క్యాంపెయిన్ అనేది రన్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఈ ఫీజు అనేది 15th ఆగస్ట్ వరకే ఉంటుంది. 16th నుంచి మళ్ళీ యథావిధిగా ఫీజులు పెరిగిపోతాయి. సో 15th ఆగస్ట్ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇప్పుడే చెప్పాను కదా, 15,000 ఎంత మాత్రం కాదు, 10,000 మాత్రమే. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఆప్షనల్స్. మన ఇన్స్టిట్యూట్లో ఆప్షనల్స్ మీకు తెలుసనే అనుకుంటున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ. సో ఏది జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 25,000 కాదు, జస్ట్ 20,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 కాదు, ఓన్లీ 40,000 మాత్రమే. 40,000కి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. ఇంకా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఈ ఎన్సీఆర్టీ కోర్స్ ఏదైతే ఉంటుందో దీని కాంప్లిమెంటరీగా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. యూ విల్ బి గివెన్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు లభిస్తుంది. సో చక్కగా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చమ్మా. కరెంట్ అఫైర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇబ్బంది పెట్టేది కరెంట్ అఫైర్స్ కూడా చక్కగా ప్రిపరేషన్ జరుగుతుంది ఇఫ్ యూ జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. మరి ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండమ్మా. సో 6th ఎన్సీఆర్టీ హిస్టరీలో 4th చాప్టర్ చూడండి. వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్ us. సో ప్రాచీనమైనటువంటి పుస్తకాలు అండ్ దాంతోపాటు ఈ శవపేటికలు ఏవైతే ఉంటాయి, శ్మశానాలు ఏవైతే ఉన్నాయి, మనకు అవి ఏమి తెలియజేస్తాయి అని చెప్పి ఈ టైటిల్ తాలూకా మీనింగ్. సో జాగ్రత్తగా వినండి. మన యూపీఎస్సీ పెర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. డీటెయిల్డ్గా జాగ్రత్తగా మాట్లాడతాం. అండ్ యాజ్ యూజువల్గా నేను రైట్ సైడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోట్స్ కూడా రాస్తూ ఉంటాను, సో దట్ మీరు మీ నోట్బుక్లో రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. సో చూడండి, వన్ ఆఫ్ ద ఓల్డ్ బుక్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి పుస్తకాలు. సో వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మీరు వేదాల గురించి వినే ఉంటారండి. వేదాలు చతుర్వేదాలండి. మొత్తం దేర్ వర్ 4 వేదాస్. ఈ వేదాస్ ఏంటండి? మొదటి వేదం, ద ఫస్ట్ ఆది వేద ఏంటండి అంటే ఋగ్వేద తర్వాతది ఏంటి అంటే యజుర్వేద తర్వాత సామవేద తర్వాత అథర్వణ వేద. సో మొత్తం మనకి 4 వేదాలు, చతుర్వేదాలు ఉండడం అనేది జరిగింది. అండ్ ద ఓల్డెస్ట్ వేద ఇస్ ద ఋగ్వేద. మొదటిది, అతి ప్రాచీనమైనటువంటిది ఏంటి? ఋగ్వేద. ఇట్ వాజ్ కంపోజ్డ్ అబౌట్ 3,500 years ago. మళ్ళీ చెప్తున్నాను, పుస్తకం ఎప్పుడు రాశారు? 2000 సంవత్సరంలో రాయడం అనేది జరిగింది. 2000 సంవత్సరం అంటే అర్థం ఏంటి? క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయిందని చెప్పి. సో 2000 AD అని చెప్పి దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. సో మొత్తం ఎంత చెప్పాం? 3,500. అంటే ఎప్పుడు రాశారు? ఇక్కడ 1500, ఇక్కడ 2000. ఈ మధ్యలో సెంటర్ పాయింట్ ఏంటి? క్రీస్తు పుట్టినటువంటి దినము. అర్థమైందా? సో 1500 BC, బిఫోర్ క్రైస్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు ఋగ్వేద ఏదైతే ఉంటుందో ఇది సంకలనం చేయబడడం అనేది జరిగింది.
ద రిగ్వేద ఇంక్లూడ్స్ మోర్ దెన్ 1000 హైమ్స్. రిగ్వేదాలో 1000కి పైగా శ్లోకాలనే ఉంటాయంట. ఆ శ్లోకాలని హైమ్స్ ని ఏమంటాము? సూక్త అని చెప్పడం అనేది జరుగుతుంది. సూక్త అంటే మీనింగ్ ఏంటి? వెల్ సెడ్, బాగా చెప్పావు అని చెప్పి అర్థం. గొప్పగా చెప్పబడినవి, గొప్పగా రాయబడినవి అని చెప్పి అర్థం. సో దీస్ హైమ్స్ ఆర్ ఇన్ ప్రైజ్ ఆఫ్ వేరియస్ గాడ్స్ అండ్ గాడెసెస్. ఈ శ్లోకాలు అనేవి ఎలా ఉన్నాయంట? వేరు వేరు దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజిస్తూ, ప్రైజ్ చేస్తూ, పొగుడుతూ రాయబడ్డం అనేది జరిగింది. ఋగ్వేద అంటే లిటరల్ మీనింగ్ ఏంటి అంటే, ఆ పదానికి మీనింగ్ ఏంటంటే ప్రైజింగ్ ద డీటీ త్రూ హైమ్స్. శ్లోకాల ద్వారా దేవుణ్ణి స్తుతించడం అని చెప్పి అర్థం. అర్థమైందా? సో 1000కి పైగా ఉన్నాయి మన తాలూకా ఋగ్వేదాలో హైమ్స్. దీస్ హైమ్స్ అనేటటువంటివి ఏంటి? దీస్ హైమ్స్ ఆర్ ఇన్ ప్రైజ్ ఆఫ్ వేరియస్ గాడ్స్ అండ్ గాడెసెస్. అండ్ ఋగ్వేదాలో మెన్షన్ చేయబడినటువంటి 3 ఇంపార్టెంట్ గాడ్స్ చూడండి. ఋగ్వేదాలో మెన్షన్ చేయబడినటువంటి గాడ్స్ వాళ్ళెవరు? అగ్ని. అగ్ని ఈజ్ ద గాడ్ ఆఫ్ ఫైర్. అగ్ని ఈజ్ ద గాడ్ ఆఫ్ ఫైర్. సో మనకి ఎప్పుడైనా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు యజమాని నుంచి, యజమాని ఇచ్చేటటువంటివి ఏవైనా ఉన్నాయో, ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైసెస్ ఏవైతే ఉన్నాయో అవి దేవుడికి మోసుకొని వెళ్ళేవంటి వాడు ఎవరు అంటే అగ్నిదేవుడు. సో అగ్ని ఇస్ ద గాడ్ ఆఫ్ ఫైర్ అండ్ హీ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఆర్ ఋగ్వేద. అండ్ ఇంద్ర ఈజ్ ఎ వారియర్ గాడ్. ఇంద్రుడు వారియర్ గాడ్ అండి. గాడ్ ఆఫ్ థండర్ స్టార్మ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఇంద్రుని గురించి కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. అండ్ సోమ, ఏ ప్లాంట్ ఫ్రమ్ విచ్ ఎ స్పెషల్ డ్రింక్ వాజ్ ప్రిపేర్డ్. సోమ అంటే హీజ్ ఎ గాడ్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్. అర్థమైందా? ఒక ప్రత్యేకమైనటువంటి డ్రింక్ అనేది ఈ ప్లాంట్ తో తయారు చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ సోమా ప్లాంట్. సో దీస్ హైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హైమ్స్ ని మరి ఎవరు రాశారండి? ఎవరు కంపోజ్ చేశారు అంటే సేజెస్, ఋషులు ఎవరైతే ఉంటారో, మహా ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపోజ్ చేయడం అనేది జరిగింది. ఋషులు కంపోజ్ చేసినటువంటి, సంకలనం చేసినటువంటి ఈ తాలూకా శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, గురువులు కానీ పురోహితులు కానీ తమ స్టూడెంట్స్ కి నేర్పించే వాళ్ళండి. అర్థమైంది? ఆ స్టూడెంట్స్ తో రిసైట్ చేయించేవాళ్ళు. రిసైటింగ్ అంటే ఏంటి అంటే ఈ శ్లోకాలు ఏవైతే ఉంటాయో వాటిని పలికించేవాళ్ళు. అండ్ మెమరైజ్ ఈచ్ సిలబుల్, వర్డ్ అండ్ సెంటెన్స్. ప్రతి ఒక్క పదాన్ని, ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క పద్యాన్ని, ప్రతి ఒక్క శ్లోకాన్ని వాళ్ళతో మెమరైజ్ చేయించేవాళ్ళు. అర్థమైందా? గుర్తు పెట్టుకునేటట్టు చేయించేవాళ్ళు, బట్టి పట్టించేవాళ్ళు. బిట్ బై బిట్ విత్ గ్రేట్ కేర్, చాలా చాలా కేర్తో. సో మనకి అప్స్ ఎక్కడున్నాయి, డౌన్స్ ఎక్కడున్నాయి, ఎలా పలకాలి, ఎలా దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి ఒక్కటి దీస్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టూడెంట్స్ కి చెప్పడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ దీస్ హైమ్స్ వర్ కంపోజ్, టాట్ అండ్ లెర్న్డ్ బై మ్యాన్. చాలా వరకు ఈ తాలూకా హైమ్స్ ఏవైతే ఉన్నాయో, శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, హైమ్స్ అంటే ఏంటి? సూక్త అని చెప్పుకున్నాం. సూక్త మీనింగ్ ఏంటి? వెల్ సెడ్, గొప్పగా చెప్పబడినవి లేదా గొప్పగా రాయబడినవి. వీటిని ఎక్కువగా కంపోజ్ చేసి నేర్పించి నేర్చుకున్నది కూడా ఎవరు అంటే మగవాళ్ళు, మెన్ మాత్రమే. అఫ్ కోర్స్ కొన్ని హైమ్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ ఆల్సో కంపోజ్డ్ బై ఉమెన్. కొన్ని శ్లోకాలు ఉమెన్ కూడా కంపోజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ద రిగ్వేద విచ్ ఈస్ ద ఓల్డెస్ట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ books in the world and which was composed around 3500 years ago, and the gods mentioned in this Rigveda were Agni, Indra, Soma. Agni is the god of fire, Indra he is the god of intoxicants, Soma he is the god of special drink, లేదా he is the god of intoxicants అని చెప్పి అర్థం. అర్థమైందా? ద రిగ్వేద ఈజ్ ఇన్ ఓల్డ్ ఆర్ వేదిక్ సాంస్క్రిట్. మనం ఇప్పుడు పుస్తకాల్లో వాడినటువంటి, మీరు చిన్నప్పుడు 10th క్లాస్ వరకు లేకపోతే ఇంటర్ వరకు మీరు సాంస్క్రిట్ చదువుకుని ఉంటారు. ఆ సాంస్క్రిట్ అనేది ఉండదంట రిగ్వేదాలో. ఓల్డ్ సాంస్క్రిట్, వేదిక్ సాంస్క్రిట్ అని చెప్పి దాన్ని అనడం అనేది జరుగుతుంది. ద రిగ్వేద విచ్ వాజ్ రిటన్ ఇన్ ఓల్డ్ ఆర్ వేదిక్ సాంస్క్రిట్. వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ టు టేక్ అవే ఏంటి? దేర్ వర్ Vedas. Vedas were one of the oldest books. And what are the Vedas? You know how many Vedas are there? 4 Vedas ఉన్నాయి. ఒకటి రిగ్వేద, రెండవది యజుర్వేద, మూడవది సామవేద, నాలుగవది అథర్వణ వేద. సో రిగ్వేద is one of the oldest Vedas and it was composed around 3500 years ago. Rigveda has more than 1000 hymns. Hymns means suktas. Sukta means well said అని చెప్పి అర్థం. అర్థమైందా? సో వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ రిగ్వేద? ప్రైజింగ్ ద డీటీ త్రూ హైమ్స్ అని చెప్పి అర్థం. సో గాడ్స్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద ఎవరెవరు? అగ్ని. అగ్ని ఇస్ ద గాడ్ ఆఫ్ ఫైర్. సో యజమాని నుంచి దేవుని దగ్గరికి ఆఫరింగ్స్ మోసుకొని వెళ్ళేవాడే అగ్ని. ఇంద్ర. ఇంద్ర ఇస్ ద గాడ్ ఆఫ్ థండర్ స్టోర్మ్స్.
సో మనకి వర్షాలు పడాలన్నా వీటన్నిటి పడాలన్నా ఇంద్రుడు. అండ్ సోమ ఇస్ ద గాడ్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ హైమ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు కంపోజ్ చేశారు? సేజెస్ కంపోజ్ చేశారు. సో పురోహితులు లేదా పౌరోహిత్యం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు? వీటిని ఈచ్ సిలబుల్ వర్డ్ సెంటెన్స్ తో సహా స్టూడెంట్స్ గుర్తు పెట్టుకునేటట్టు నేర్పించడం అనేది జరిగింది. ఎక్కువగా వీటిని వేదాలని ఎక్కువగా ఈ హైమ్స్ ని కంపోజ్ చేసి టీచ్ చేసి అండ్ నేర్చుకున్నది కూడా ఎవరు అంటే మగవాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు కూడా చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ రిటన్ ఇన్ వేదిక్ సాంస్క్రిట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సరే, మరి ఇప్పుడే చెప్పుకున్నాం ఋగ్వేద అనేది వేదిక్ సాంస్క్రిట్ లేదా ఓల్డ్ సాంస్క్రిట్ లో రాయబడింది అని చెప్పుకున్నాం. ఇంతకీ సాంస్క్రిట్ అంటే ఏంటి, సంస్కృతం అంటే ఏంటండి మరి తెలుసుకోవాలి. సాంస్క్రిట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ నోన్ యాజ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సాంస్క్రిట్ ఈజ్ ఎ లాంగ్వేజ్, సంస్కృతం అనేటటువంటిది ఒక భాష. ఏ భాషా కుటుంబానికి చెందినటువంటిదంట? ఇండో యూరోపియన్ భాషలకు సంబంధించినటువంటిది. ఇట్ ఈస్ అన్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. సమ్ ఇండియన్ లాంగ్వేజెస్ లైక్ అస్సాంలో మాట్లాడేటటువంటి అస్సామీస్ కానీ, గుజరాత్లో మాట్లాడేటటువంటి గుజరాతీ కానీ, హిందీ కానీ, కాశ్మీరీ కానీ అండ్ సింధీ కానీ ఈ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఏషియన్ లాంగ్వేజెస్ అయినటువంటి పర్షియన్, ఇరాన్లో మాట్లాడేటటువంటి పర్షియన్ కానీ, మెనీ యూరోపియన్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ ఇంగ్లీష్ కానీ, ఫ్రెంచ్ కానీ, జర్మన్ కానీ, గ్రీక్, ఇటాలియన్ అండ్ స్పానిష్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందినటువంటివి. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ కి చెందినటువంటివి. దే ఆర్ కాల్డ్ ఎ ఫ్యామిలీ బికాస్ దే ఒరిజినల్లీ హ్యావ్ వర్డ్స్ ఇన్ కామన్. సో కొన్ని వర్డ్స్ అనేవి వాటికి కామన్ గా ఉండడం అనేది జరుగుతుంది, అందుకే ఒక ఫ్యామిలీ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, మదర్ అనేటటువంటి పదానికి సాంస్క్రిట్ లో ఏం చెప్తారు? మదర్ అని అంటారు. సో హిందీలో ఏమంటాం? మా అని చెప్పి అంటాం. ఇంగ్లీష్ లో ఏమంటారు? మదర్ అంటారు. ఇది కనుక చూస్తే అర్థం కావట్లా, మూడింటికి సిమిలారిటీస్ చూడండి, మాతో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. హౌకమ్ ఇదో ప్రపంచంలో వేరు జోగ్రఫికల్ లొకేషన్స్ లో వేరు ప్రాంతాల్లో మొదలైనటువంటి ఉద్భవించినటువంటి భాషలకి ఒకే రూట్ వర్డ్ ఉండడానికి కారణం ఏంటి? బికాస్ దే ఆర్ ఫ్రమ్ ఏ సింగిల్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్, దట్ ఈస్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్ లో లాంగ్వేజెస్ లో మనం ఇవి మాట్లాడతాం. అర్థమైందా? సో ఒక్కసారి ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అదర్ లాంగ్వేజెస్ యూజ్డ్ ఇన్ ద సబ్ కాంటినెంట్ బిలాంగ్ టు డిఫరెంట్ ఫ్యామిలీస్. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ లో, మన భారత ఉపఖండంలో వేరు భాషలు మాట్లాడుతూ ఉంటారు. సో కొన్ని భాషలు అనేవి కొన్ని ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటివి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక మాటకు చెప్పాలనుకుంటే, దోస్ యూజ్డ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ లో వాడేటటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో దే బిలాంగ్ టు టిబెటో బర్మన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటివి ఎక్సెప్ట్ ఫర్ అస్సామీస్. అండ్ దాంతోపాటు తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం ఏవైతే ఉన్నాయో ఈ 4 భాషలు ది బిలాంగ్ టు ద్రవిడియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్, ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందినటువంటివి. అండ్ ద లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ జార్ఖండ్ అండ్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, జార్ఖండ్ అండ్ సెంట్రల్ ఇండియా ప్రాంతానికి చెందినటువంటివి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ది బిలాంగ్ టు ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీ, ది బిలాంగ్ టు ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీ. అర్థమైందా? సో కొన్ని భాషలు కొన్ని ఫ్యామిలీస్ కి చెందినటువంటివి. ముఖ్యంగా సాంస్క్రిట్ బిలాంగ్ టు ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అండ్ మన తెలుగు ఇట్ బిలాంగ్ టు ద్రవిడియన్ ఫ్యామిలీ. అండ్ లాంగ్వేజెస్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ దే బిలాంగ్ టు టిబెటో బర్మన్ ఫ్యామిలీ. అర్థమైందా? సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అర్థమైందా? రైట్. సో చూడండి మరి, అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి ఎలా అవుతున్నాయి? దే యూస్ టు బి రిటర్న్ ఆర్ ప్రింటెడ్. ఎవరో ఒకరు రాస్తారు, వాటిని ప్రింట్ చేసి పబ్లిష్ చేస్తే తర్వాత తరాలకు అలా పుస్తకాలు వెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ ఋగ్వేద ఎక్కడైనా రాయబడిందా అంటే కాదు. ఋగ్వేద వాజ్ రిసైటెడ్ అండ్ హర్డ్ రాదర్ దాన్ రెడ్. సో ఈ ఋగ్వేద ఏదైతే ఉంటుందో ఇది మొదట రాయబడలేదంట, ఇట్ వాజ్ రిసైటెడ్ అంటే పఠించబడింది, ఉచ్చరించబడింది. ఒకరు ఉచ్చరిస్తే వేరే వాళ్ళు విని నేర్చుకుని వాళ్ళు వేరే వాళ్ళకి వినిపించి నేర్పించడం అనేది జరిగేదమ్మా. అర్థమైందా? సో చదవడం కంటే ఇది వినడం ద్వారా ఋగ్వేద అనేది ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్ కి పాస్ డౌన్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ వాజ్ రిటన్ డౌన్ సెవరల్ సెంచరీస్ ఆఫ్టర్ ఇట్ వాజ్ ఫస్ట్ కంపోజ్డ్. మొదటి సంకలనం చేయబడిందని చెప్పుకున్నామా, దాని తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇది రాయబడ్డం అనేది జరిగింది. ఫస్ట్ అంతా ఎలా ఉండేది? ఋగ్వేద వాజ్ రిసైటెడ్ అండ్ హర్డ్ రాదర్ దాన్ రెడ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రింటెడ్ లెస్ దాన్ 200 years ago. అండ్ మొన్న బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇది ప్రింట్ చేయబడ్డం అనేది జరిగింది. అర్థమైందా? సో మొన్న 200 సంవత్సరాల క్రితం మాత్రమే ఇది ప్రింట్ చేయబడ్డం అనేది జరిగింది. సో ముందు ప్రజల తాలూకా ఉచ్చరింపుల్లోనూ ప్రజల తాలూకా మాటల్లోనూ ఇది ఉండేది. తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాయబడింది. తర్వాత కొన్ని రీసెంట్ గా 200 years ఎర్లియర్ ఇది ప్రింట్ చేయబడ్డం అనేది జరిగింది. అర్థమైందా? చూడండి,
హౌ హిస్టారియన్స్ స్టడీ ద ఋగ్వేద, ఋగ్వేదాని హిస్టారియన్స్ ఎలా చదువుతారు? సో ఋగ్వేద నుంచి హిస్టరీ అనేది హిస్టారియన్స్ ఎలా బిట్ బై బిట్ కన్స్ట్రక్ట్ చేయగలిగారు చూడాలి. హిస్టారియన్స్ లైక్ ఆర్కియాలజిస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద పాస్ట్. సో హిస్టారియన్స్, చరిత్రకారులు అండ్ ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో, పురావస్తు శాఖ నిపుణులు ఎవరైతే ఉంటారో, పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాస్ట్ గతాన్ని చదువుతూ ఉంటారండి. బట్ ఇన్ ఎడిషన్ టు మెటీరియల్ రిమైన్స్, గతాన్ని చదవడానికి వాళ్ళు మెటీరియల్ రిమైన్స్ అంటే ఆబ్జెక్ట్స్, వస్తువులు ఏవైతే ఉంటాయి, ఇటుకలు కానీ ఇలాంటివే కాకుండా ది ఎగ్జామైన్ రిటర్న్ సోర్సెస్ యాజ్ వెల్, రాయబడినటువంటి సోర్సెస్ పుస్తకాలను కూడా వాళ్ళు చదవడం అనేది జరుగుతుంది. వాళ్ళు చదివి హిస్టరీని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం మరి ఋగ్వేదాన్ని వేరే ఎలా చదువుతారు అనేటటువంటి చూద్దాం. చూడండి, సమ్ ఆఫ్ ద హైమ్స్ ఇన్ ద ఋగ్వేద, ఋగ్వేదాలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైలాగ్స్. ఒక డైలాగ్ అంటే మాటల ద్వారా ఉంటుంది. ఒకరు ఒక మాట చెప్తారు, అవతల వారు దానికి బదులిస్తారు, ఒకరు ఒక మాట చెప్తారు, అవతల వారు మళ్ళీ దానికి బదులిస్తారు. ఇలా కూడా కొన్ని ఋగ్వేదాలో కొన్ని హైమ్స్ ఉండడం అనేది జరిగిందండి. సో ఇప్పుడు మనం చదవబడుతుంది దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ వన్ సచ్ హైమ్. అలాంటి ఒక డైలాగ్ తో కూడుకున్నటువంటి ఒక శ్లోకాన్ని మనం చదవబోతున్నాం. ఈ డైలాగ్ బిట్వీన్ ఏ సేజ్ నేమ్డ్ విశ్వామిత్ర. ఆ డైలాగ్ ఎవరెవరి మధ్య అంట? సో ఈ తాలూకా ఇన్సిడెంట్ విశ్వామిత్రుడు అండ్ టూ రివర్స్. ఆ టూ రివర్స్ ఏంటి? బియాస్ అండ్ సట్లజ్. ఈ టూ రివర్స్, ఇండస్ రివర్స్, సింధు నది ఏదైతే ఉంటుందో వాటి తాలూకా ట్రిబ్యూటరీస్. సో ఈ రెండు ని గాడెసెస్ గా, దేవతలుగా ఆ కాలంలో పూజించేవాళ్ళు. ఈ బియాస్ అండ్ సట్లజ్ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటితో విశ్వామిత్రుడు మాట్లాడేటటువంటి మాటల్ని ఇక్కడ చూద్దాం. అండ్ దాంతో పాటు ఆ డైలాగ్ నుంచి హిస్టారియన్స్ చరిత్రని ఎలా తెలుసుకున్నారు, ఎలా ఆ రోజుల గురించి రాసేవాళ్ళు, తెలుసుకునే వాళ్ళు చూద్దాం, అభిప్రాయపడే వాళ్ళు చూద్దాం. వినండి. అంతకంటే ముందు ఇక్కడ ఒక పిక్చర్ చూడండి. దిస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్ ఇన్ ఋగ్వేద. ఋగ్వేదాలో ఉండేటటువంటి మాన్యుస్క్రిప్ట్. ఫస్ట్ లెసన్ లో మాన్యుస్క్రిప్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మాన్యుస్క్రిప్ట్ అంటే ఏంటి? విచ్ వాజ్ రిటన్ బై హ్యాండ్, చేతితో రాసినటువంటివి అని అర్థం. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ మను. మను అంటే అర్థం ఏంటి? మనం లాస్ట్ ఎన్సీఆర్టీలో మాట్లాడుకున్నాం. మను అంటే అర్థం ఏంటి? హ్యాండ్ అని చెప్పి అర్థం. నాన్న అర్థమైందా? సో చూడండి, ఈ మాన్యుస్క్రిప్ట్, ఋగ్వేద యొక్క మాన్యుస్క్రిప్ట్ ఇది చూడండి. దిస్ మాన్యుస్క్రిప్ట్ ఆఫ్ ద ఋగ్వేద ఆన్ బిచ్ బార్క్ వాజ్ ఫౌండ్ ఇన్ కాశ్మీర్. ఈ బిచ్ అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో, చెట్టు ఏదైతే ఉంటుందో, ఇది హిమాలయాస్ లో దొరుకుతుందని మనం కూడా లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా ఎన్సీఆర్టీలో. సో అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ కాశ్మీర్. కాశ్మీర్ లో ఇది కనిపించడం అనేది జరిగింది. అబౌట్ 150 years ago, 150 ఏళ్ల క్రితం, it was used to prepare one of the earliest printed texts of the Rigveda as well as an English translation. 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు సో ఈ ఋగ్వేదాన్ని ప్రింట్ చేద్దామని చెప్పి అనుకున్న టైంలో ఈ మాన్యుస్క్రిప్ట్ ని వాళ్ళు వాడడం అనేది జరిగింది ఋగ్వేదాన్ని ప్రింట్ చేయడానికి. దాంతోపాటు ఋగ్వేద యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ గురించి కూడా. ఇట్ ఈస్ నౌ ప్రిజర్వ్డ్ ఇన్ ఎ లైబ్రరీ ఇన్ పూణే, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని పూణేలో ఇది ప్రిజర్వ్ చేయబడడం అనేది జరిగింది. ఏది ప్రిజర్వ్ చేయబడడం అనేది జరిగింది? దిస్ పర్టికులర్ మాన్యుస్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇది. ఒకసారి ఇప్పుడు మరి మనం ఈ టాపిక్ వచ్చేద్దాం. విశ్వామిత్ర అండ్ ద రివర్స్, వీళ్ళిద్దరి మధ్య ఒక డైలాగ్, ఒక హైమ్ త్రూ డైలాగ్ అని చెప్పుకున్నామా? సో దీని గురించి మాట్లాడదాం. చూడండి, విశ్వామిత్రుడు రివర్స్ కు ఒక మాట అంటా ఉంటాడు. ఓ రివర్స్, కమ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్స్ లైక్ టు స్విఫ్ట్ హార్సెస్ లైక్ టు షైనింగ్ కౌస్ దట్ లిక్ దేర్ కౌస్. ఓ నదులారా, మౌంటైన్స్ నుంచి, పర్వతాల నుంచి రండి. ఎలా రండి అంటున్నాడు? టు స్విఫ్ట్ హార్సెస్, చురుకుగా కదిలేటటువంటి గుర్రాల్లాగా, అండ్ టు షైనింగ్ కౌస్, మెరిసిపోయేటటువంటి గోవుల్లాగా రండి అని చెప్పి ఆయన పిలవడం అనేది జరిగింది. యు మూవ్ లైక్ చారియట్స్ ఇన్ ద సీ, సముద్రంలో ఉన్నటువంటి సముద్రపు గుర్రాల్లా మీరు కదులుతున్నారు. త్రూ ద పవర్ ఆఫ్ ఇంద్రుని యొక్క పవర్ తో మీరు కదలడం అనేది జరుగుతుంది. యు ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ విష్ టు యునైట్ విత్ వన్ అనదర్, మీరు నీటితో నిండు కుండలాగా నిండి ఉన్నారు. సో దాంతో పాటు ఒకరితో ఒకరు కలవాలనుకుంటున్నారు. రివర్స్ ఏమంటున్నాయో చూడండి. దానికి బదులుగా వి హూ ఆర్ ద ఫుల్ ఆఫ్ వాటర్, నదులు నీటితో నిండి ఉన్నటువంటి మేము, మూవ్ అలాంగ్ ద పాత్ ద గాడ్స్ హ్యావ్ మేడ్ ఫర్ అస్, దేవుడు మాకు గీసినటువంటి పాత్స్ ఏవైతే ఉన్నాయో దారుల్లో మేము కొండనక కోననక తిరుక్కుంటూ వస్తాం. వన్స్ వి స్టార్ట్ ఫ్లోయింగ్, మేము ప్రవహించడం మొదలుపెట్టిన తర్వాత వి కెనాట్ బి స్టాప్డ్, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. వై డు యూ ప్రే టు అస్ ఓ సేజ్, ఓ ఋషివర్య, ఎందుకు మమ్మల్ని ప్రార్థిస్తున్నావు? ఏంటి కావాలి నీకు? ఏంటి నీ కోరిక అని అడుగుతాయి. అప్పుడు విశ్వామిత్రుడు ఏమంటారు? ఓ సిస్టర్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓ సహోదరులారా, ప్లీజ్ లిజన్ టు మీ, నా మాట వినండి. ద సింగర్ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ విత్ హిస్ చారియట్స్ అండ్ కార్డ్స్
నా మాట వినండి, నేను మిమ్మల్ని స్తుతిస్తున్నటువంటి నేను చాలా దూరం నుంచి, సుదూర ప్రాంతం నుంచి రథాలను వేసుకొని రావడం అనేది జరిగింది, బులక్ కార్ట్స్ రథాలను వేసుకొని రావడం అనేది జరిగింది. లెట్ యువర్ వాటర్స్ నాట్ రైజ్ అబౌట్ అవర్ యాక్సిల్స్. సో నీటితో నిండి ఉన్నటువంటి మీరు మా యాక్సిల్స్, మా చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పైకి రావద్దు, వాటి పైకి మీరు వచ్చేంత ప్రవహించొద్దు అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. సో దట్ వీ కెన్ క్రాస్ సేఫ్లీ, సో దట్ మీరు అలా రాకుండా ఉంటే, మాకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే మేము ఈజీగా దారులు అనేవి దాటొచ్చు అని చెప్పి ఆయన స్తుతించడం అనేది జరిగింది. ఈ రివర్స్ ఏమంటాయి? వి విల్ లిజన్ టు యువర్ ప్రేయర్స్, మీ ప్రార్థన మేము అంగీకరిస్తున్నాము, సో దట్ యూ కెన్ క్రాస్ సేఫ్లీ, మేమంత ప్రవహించము, సో చక్కగా నువ్వు దాటిపోయి నదిని దాటు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ సేజ్ విశ్వామిత్ర అండ్ టూ రివర్స్, దట్ ఈస్ బియాస్ అండ్ సట్లజ్. సో చూడండి, హిస్టారియన్స్ దీన్ని మనం మామూలుగా ఎలా చదువుకున్నాం, హిస్టారియన్స్ దీన్ని ఎనలైజ్ చేయడం అనేది మొదలు పెడతారు. దే ట్రై టు డ్రా ద ఫ్యాక్ట్స్, దాంతో పాటు దే ట్రై టు కన్స్ట్రక్ట్ ద కాంటెంపరీ వరల్డ్ బిట్ బై బిట్. అప్పుడు ప్రపంచం ఎలా ఉండేది, అప్పుడు దేన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అని చెప్పి కన్స్ట్రక్ట్ చేయడం అనేది మొదలు పెడతారు. హిస్టారియన్స్ పాయింట్ అవుట్, ఏంటి పాయింట్ చేస్తారో చూడండి. దట్ దిస్ హైమ్ వాజ్ కంపోజ్డ్ ఇన్ ద ఏరియా వేర్ దీస్ రివర్స్ ఫ్లో, ఇట్ ఈస్ క్లియర్. సో ఆ నదులు ఎక్కడైతే ప్రవహించబడ్డాయో అక్కడే దిస్ హైమ్ ఏదైతే ఉంటుందో, ఈ శ్లోకం ఏదైతే ఉంటుందో అది రాయబడింది, అది సంకలనం చేయబడింది. దాంతో పాటు వాళ్ళు ఇంకొకటి ఏం కనుక్కుంటారంటే, దే ఆల్సో సజెస్ట్ దట్ సేజ్ లివ్డ్ ఇన్ ఎ సొసైటీ వేర్ హార్సెస్ అండ్ కౌస్ వర్ వాల్యూడ్ యానిమల్స్. సో స్తుతించడానికి, ఒకరిని పొగడడానికి ఉపమానంగా నువ్వు హార్సెస్ ని, దీన్ని అంటే పోలికగా నువ్వు హార్సెస్ ని అండ్ కౌస్ ని వాడావంటే, గుర్రాలని అండ్ ఆవుల్ని వాడావంటే ఏంటి, దోస్ ఆర్ మోర్ వాల్యుబుల్ అనే కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక అమ్మాయిని చూసారండి, చూసి ఆ అమ్మాయి యొక్క ముఖం పాలవెల్లిలా ఉంది అని పొగిడారు అనుకోండి, లేకపోతే జాబిల్లిలా ఉంది అని పొగిడారు అనుకోండి, దాని అర్థం ఏంటి, జాబిల్లి అందంగా ఉంటుందనే కదా. సో ఈ నదులని నువ్వు హార్సెస్ తో కౌస్ తో పోలుస్తున్నావంటే శ్రేష్టమైనటువంటి జంతువులనే కదా దీస్ హార్సెస్ అండ్ కౌస్, వెరీ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ పొజిషన్ ఉన్నటువంటి జంతువులనే కదా. సో అదే హిస్టారియన్స్ ఇక్కడ పాయింట్అవుట్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ వై ద రివర్స్ ఆర్ కంపేర్డ్ టు హార్సెస్ అండ్ కౌస్. హార్సెస్ అండ్ కౌస్ వర్ మోస్ట్ వాల్యూడ్ యానిమల్స్ కాబట్టి వాళ్ళ తాలూకా సమాజంలో, అందుకే ఈ నదుల్ని వాటితో కంపేర్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ ఆ టైంలో చారియట్స్, రథాలు ఏవైతే ఉంటాయో రథాలు వాడేవాళ్ళని చెప్తున్నారు, అండ్ బులక్ కార్ట్స్ కూడా వాడేవాళ్ళని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు వాడుంటారండి? ట్రాన్స్పోర్టేషన్ కోసం, ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మూవ్ అవ్వడం కోసం వాడుంటారు. అర్థమైందా? అండ్ అదర్ రివర్స్, ఎస్పెషల్లీ ద ఇండస్ అండ్ ఇట్స్ అదర్ ట్రిబ్యూటరీస్ అండ్ ద సరస్వతి ఆర్ ఆల్సో నేమ్డ్ ఇన్ ద హైమ్స్. ఋగ్వేదాలో వీటిని కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. సో మన తాలూకా సింధు నది, దాని తాలూకా ఉపనదులు, సరస్వతి నదిని కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. సో ఇప్పుడు అది డ్రై అప్ అయిపోయింది, సరస్వతి రివర్. ద గంగా అండ్ యమున ఆర్ నేమ్డ్ ఓన్లీ వన్స్. గంగా నది అండ్ దాంతో పాటు యమునా నది, ఈ రెండు నదుల్ని ఋగ్వేదాలో ఒక్కసారి మాత్రమే మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రైట్. లుక్ ఎట్ ద మ్యాప్ 1 అండ్ లిస్ట్ 5 రివర్స్ దట్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద. ఋగ్వేదాలో మెన్షన్ చేయబడనటువంటి రివర్స్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇదిగోండి ఈ పక్కన మ్యాప్ లో చూడండి, ఋగ్వేదాలో మెన్షన్ చేయబడనటువంటి రివర్స్ ఏవి మెన్షన్ చేయలేదో చూడండి. మహానది మెన్షన్ చేయబడలేదు, నర్మదా నది మెన్షన్ చేయబడలేదు, తపతీ నది మెన్షన్ చేయబడలేదు, గోదావరి మెన్షన్ చేయబడలేదు, కృష్ణ మెన్షన్ చేయబడలేదు, కావేరి మెన్షన్ చేయబడలేదు, పెన్నా రివర్ మెన్షన్ చేయబడలేదు, తుంగభద్రా నది కూడా మెన్షన్ చేయబడలేదు. గంగా అండ్ యమున వర్ మెన్షన్డ్ ఓన్లీ వన్స్. అండ్ ది సట్లెజ్, రవి, చినాబ్, జీలం, బియాస్ అండ్ ఇండస్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. దే వర్ మెన్షన్డ్. అర్థమైందా? ఇన్ ఋగ్వేద. అర్థమైందా? సో జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి అన్న. సో నెక్స్ట్ క్యాటిల్, హార్సెస్ అండ్ చారియట్స్, వీటి గురించి తెలుసుకుందాం. చూడండి, దెర్ ఆర్ మెనీ ప్రేయర్స్ ఇన్ ద ఋగ్వేద. ఋగ్వేదాలో చాలా శ్లోకాలు, ప్రేయర్స్ అనేవి, ప్రార్థనలు అనేవి ఉన్నాయి. దేనికోసం అంట ఆ ప్రార్థనలను చేయమని చెప్తున్నారు? క్యాటిల్, సో గోవుల కోసం, అండ్ చిల్డ్రన్, పశువుల కోసం, అండ్ దాంతోపాటు చిల్డ్రన్, ముఖ్యంగా కొడుకుల కోసం, మగ సంతానం కోసం, అండ్ హార్సెస్, గుర్రాల కోసం ఇది అవ్వడం అనేది జరిగింది. అంటే మగ సంతానం వెరీ ప్రామినెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. పశువులు కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ ఫర్ ద పీపుల్ ఇన్ దోస్ సొసైటీస్ అని అర్థం చేసుకోవచ్చు. హార్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? దీనికోసం దేవుళ్ళని శృతించేవాళ్ళంట. దే యూస్ టు ప్రైజ్ ద డీటీస్ త్రూ హైమ్స్ టు గివ్ దెమ్ దీస్ పర్టికులర్ క్యాటిల్, చిల్డ్రన్ అండ్ హార్సెస్. అర్థమైందా? హార్సెస్ వర్ యోక్డ్ టు చారియట్స్ దట్ వర్ యూస్డ్ ఇన్ బ్యాటిల్స్ which were fought to capture cattle.
సో ఈ హార్సెస్ అనే వాళ్ళు ఎందుకు ఉపయోగించే వాళ్ళంట, రథాలు ఏవైతే ఉంటాయో రథాలకి ఈ గుర్రాలని కట్టి సో యుద్ధాల్లో చాలా మంది పాలు పంచుకునే వాళ్ళంట, యుద్ధాల్లో పాల్గొనే వాళ్ళంట. పాల్గొని ఏంటి క్యాప్చర్ చేసుకునే వాళ్ళంటే ఆ క్యాటిల్ని, పశువుల్ని. అంటే క్యాటిల్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, వన్ ఆఫ్ ద వెరీ వాల్యుబుల్ థింగ్ ఇన్ వేదిక్ సొసైటీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బ్యాటిల్స్ ఫర్ ఆల్సో ఫాట్ ఫర్ ల్యాండ్. సో ల్యాండ్ గురించి కూడా, అంటే నేల గురించి కూడా, భూమి గురించి కూడా యుద్ధాలు అనేవి జరిగేదంటండి. విచ్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ పాస్చర్. దిస్ ల్యాండ్ ఎందుకండి, గడ్డి భూముల కోసం చాలా చాలా ఇంపార్టెంట్. పశువులు ఉన్నాయి, పశువులు మేత మేయాలి కదా, దానికోసం ఆ ల్యాండ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ల్యాండ్ ఇంకొక దానికి ఎందుకు ఇంపార్టెంట్, హార్డీ క్రాప్స్ అంటే త్వరగా కోతకు వచ్చేసేటటువంటి క్విక్ రిపెండ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పండించడానికి కూడా, ముఖ్యంగా బార్లీ లాంటివి పండించడానికి కూడా ఈ ల్యాండ్ అనేది ఉపయోగించే వాళ్ళంట. బట్ ల్యాండ్ కంటే దీస్ పర్టికులర్ క్యాటిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉండేది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సమ్ బ్యాటిల్స్ వర్ ఫాట్ ఫర్ వాటర్. కొన్ని బ్యాటిల్స్ అనేవి నీటి కోసం కూడా జరగడం అనేది జరిగేది, వాటర్ గురించి కూడా జరగడం అనేది జరిగింది. అండ్ టు క్యాప్చూర్ పీపుల్, ప్రజలని క్యాప్చూర్ చేసుకోవడానికి కూడా, ప్రజల్ని తమ సొంతం చేసుకోవడానికి కూడా వీటిని వాడడం అనేది జరిగేది అంటాను. సమ్ ఆఫ్ ద వెల్త్ దట్ వాజ్ అప్టైన్డ్ వాజ్ కెప్ట్ బై ద లీడర్స్. సో యుద్ధాల ద్వారా ఏదైతే సంపదనే సమకూర్చుకుంటారో ఈ లీడర్స్, రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఉంచుకుంటారు. అండ్ కొంత భూమి ఏదైతే ఉంటుందో వాటిని ఎవరికి ఇస్తారు, ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వెల్త్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్. కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద వెల్త్ ఎవరు ఉంచుకుంటారు, లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంచడం అనేది జరుగుతుంది. సమ్ వెల్త్ వాజ్ యూజ్డ్ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞాస్. సో కొంత వెల్త్, ఈ సంపద ఏదైతే ఉంటుందో, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకండి, యజ్ఞాస్ లేదా సాక్రిఫైసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయడానికి ఉపయోగిస్తారంట. సో ఈ యజ్ఞాస్ లేదా సాక్రిఫైసెస్ లో ఏం జరుగుతుంది, కొన్ని మెటీరియల్ థింగ్స్ని, సపోజ్ మనకి గ్రెయిన్స్ కానీ లేకపోతే ఘీ కానీ ఇలాంటివన్నీ దేనిలో వేస్తారంట, యజ్ఞం జరుగుతునేటప్పుడు మనకి ఫైర్ ఏదైతే ఉంటుందో, నిప్పు ఏదైతే ఉంటుందో దానిలో వేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ వర్ మెంట్ ఫర్ గాడ్స్ అండ్ గాడెసెస్. సో ఆ నిప్పులో వేసినవన్నీ ఎవరి కోసం అని చెప్పి అర్థము, దేవుళ్ళు మరియు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మేము పరిత్యజిస్తున్నాం, ఆఫర్ చేస్తున్నాం అని చెప్పి అర్థం. ఆఫరింగ్స్ కుడ్ ఇంక్లూడ్ ఘీ, గ్రెయిన్ అండ్ ఇన్ సమ్ కేసెస్ యానిమల్స్. సో ఆఫరింగ్స్ ద్వారా ఏమేమి ఇచ్చేవాళ్ళంట, గ్రెయిన్స్, ఘీ, నెయ్యి ఏదైతే ఉంటుందో నెయ్యి, అండ్ సమ్ కేసెస్ యానిమల్స్ ని కూడా ఈ అగ్నిలో వేయడం అనేది జరిగిందంట. దేవతలకి ఆఫరింగ్స్ కోసం, దేవతలకి ఎంతో కొంత ఆఫరింగ్స్ గా ఇవ్వడానికి. అర్థమైందా? మోస్ట్ మెన్, చాలా వరకు మగవాళ్ళే ఈ వార్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగేది. ఈ వార్స్ లో పార్టిసిపేట్ చేసి చాలా వెల్త్ ఏదైతే ఉంటుందో సమకూర్చుకునే వాళ్ళు, కొంత సమకూర్చు వెల్త్ యుద్ధాల ద్వారా వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి సంపద ఏదైతే ఉంటుందో దానిలో కొంత దాన్ని యజ్ఞయాగాదులకి ఖర్చు పెట్టేవాళ్ళు. దెర్ వాజ్ నో రెగ్యులర్ ఆర్మీ. అప్పుడు రెగ్యులర్ ఆర్మీ అనేటటువంటిది ఉండేది కాదు. బట్ దేర్ వర్ అసెంబ్లీస్ వేర్ పీపుల్ మెట్ అండ్ డిస్కస్డ్ మ్యాటర్స్ ఆఫ్ వార్ అండ్ పీస్. సో అప్పుడు ఒక రెగ్యులర్ ఆర్మీ కానీ, ఒక పెద్ద రాయల్ కోర్ట్స్ కానీ ఉండేవి కాదు. ప్రజలందరూ ఒక దగ్గర గుమిగూడేవాళ్ళు అండ్ కలిసి వార్ గురించి, వేరే వేరే వాళ్ళతో యుద్ధం చేయడం గురించి, దాంతో పాటు పీస్ గురించి, ఎవరితో శాంతి చేసుకోవాలనేటటువంటి విషయాల గురించి ఆలోచించేవాళ్ళు. దే ఆల్సో చూస్ లీడర్స్ హూ వర్ ఆఫ్ అండ్ బ్రేవ్ అండ్ స్కిల్ఫుల్ వారియర్స్. దాంతోపాటు ఈ ప్రజలే, ఆ తెగకు సంబంధించిన వాళ్ళు, ఆ కూటమికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నాయకుల్ని వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరిగేది. అర్థమైందా? దోస్ వర్ హాఫ్ అండ్ బ్రేవ్ అండ్ స్కిల్ఫుల్ వారియర్స్. వాళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉండేవాళ్ళంట ఆ లీడర్స్. అండ్ స్కిల్ఫుల్, నైపుణ్యమైనటువంటి వ్యక్తులు, నైపుణ్యం గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఎన్నుకోవడం అనేది జరిగేది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, సో ప్రజలు, రాజు ఎవరైతే ఉంటారో, కింగ్ ఎవరైతే ఉంటారో, కింగ్ ని ఎవరు ఎన్నుకుంటున్నారు, ప్రజలు, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకుంటున్నారు. అందుకే అప్పుడు రాజుని ఏమనేవాళ్ళు అంటే జనస్య అని అనేవాళ్ళు. జనుల కోసం పోరాడేవాడు, జనుల కోసం పరితపించేవాడు, జనులు ఎన్నుకుంటే రాజైన వాడు అని చెప్పి అర్థం. జనస్య అనే పేరుతో పిలవడం అనేది జరిగేది. వర్డ్స్ టు డిస్క్రైబ్ పీపుల్, పీపుల్ని ఎలా డిస్క్రైబ్ చేసేవాళ్ళో చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం పీపుల్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం, విత్ ద టర్మ్స్ ఆఫ్ ద వర్క్ దే డూ. సో వాళ్ళు చేసినటువంటి పని. సో టీచ్ చేస్తున్నాడు కాబట్టి టీచర్, లేకపోతే ఇంకొక పని చేసేవాడిని ఇంకొక పని చేసేవాడు, లేకపోతే ఇంజనీరింగ్ వర్క్స్ చేసేవాడిని ఇంజనీర్ అని కానీ. సో ఇప్పుడు నాడి పట్టి వైద్యం చేసేవాడిని మన తాలూకా డాక్టర్ అని పిలుస్తామా. అండ్ ద లాంగ్వేజ్ ది స్పీక్, వాళ్ళు మాట్లాడేటటువంటి భాష బట్టిని కూడా వాళ్ళు డిసైడ్, వీడు తెలుగోడు, వీడు తమిళోడు, వీడు మలయాళం బోడు, లేకపోతే వీడు
గుజరాతీ వాడు అని చెప్పి మాట్లాడతామా? ద ప్లేస్ దే బిలాంగ్ టు, లేకపోతే వీడు ఆంధ్ర వాడు, వీడు తెలంగాణ వాడు, లేకపోతే వీడు వీడు తమిళనాడు వాడు అని కూడా మాట్లాడతామా? సో వి అసైన్ సమ్ పర్టిక్యులర్ క్యారెక్టర్ టు దట్ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా. సో వాళ్ళ ఫ్యామిలీ బట్టి అండ్ వాళ్ళ కమ్యూనిటీస్ బట్టి, కులాల బట్టి అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి పీపుల్ని మనం డిస్క్రైబ్ చేస్తాం. లెట్ us see some of the words used to describe people found in రిగ్వేద. రిగ్వేదాలో మెన్షన్ చేయబడినటువంటి పీపుల్ని ఎలా డిస్క్రైబ్ చేసేవాళ్ళో చూడండి. మరి దెర్ ఆర్ టూ గ్రూప్స్ హు ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ దేర్ వర్క్. వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళని డిజైన్ చేయడం, వాళ్ళని డిస్టింగ్విష్ చేయడం అనేది జరిగింది. అలాగా టూ గ్రూప్స్ ఉన్నారు. ఒకరు ప్రీస్ట్స్ ఎవరైతే ఉన్నారో ప్రీస్ట్, సమ్ టైమ్స్ కాల్డ్ బ్రాహ్మిన్స్. ప్రీస్ట్ నే ఏమంటాం? ఈ పురోహితులు చేసే వాళ్ళని ఏమంటాం? పౌరోహిత్యం చేసే వాళ్ళని బ్రాహ్మణులు అంటాం. సిన్స్ దే వర్క్ యాజ్ ప్రీస్ట్ దే ఆర్ కాల్డ్ బ్రాహ్మిన్స్ అని చెప్పి అనేవాళ్ళండి. దే పెర్ఫార్మ్డ్ వేరియస్ రైట్స్ అండ్ రిచువల్స్ ని వాళ్ళు పెర్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. అండ్ ద రాజాస్, ఈ రాజాస్ ఆర్ బేస్డ్ అపాన్ దేర్ వర్క్, రాజాస్ కూడా మనం ఏర్పాటు చేయడం అనేది, రాజాస్ అనే గ్రూప్ కూడా అసైన్ చేయడం అనేది జరిగింది. రాజాస్ అంటే ఎవరండి వీళ్ళు? దే వర్ నాట్ లైక్ ద వన్స్ యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ లేటర్. సో తర్వాత మనం ముందు ముందు నేర్చుకునే రాజుల్లాగా ఉండరు. అంటే వీళ్ళకి క్యాపిటల్ సిటీస్, రాజధానులు ఏముండవు, ప్యాలెస్లు ఏముండవు, ఆర్మీస్ ఏముండవు, వాళ్ళు ట్యాక్స్లు, పన్నులు కూడా కలెక్ట్ చేయరు. బట్ స్టిల్ దే వాళ్ళని రాజాస్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకు రాజాస్ అని పిలుస్తారు? సొసైటీలో ధర్మాన్ని కాపాడడం ఎవరి తాలూకా బాధ్యత అంటే బ్రాహ్మణుడి బాధ్యత అయితే, సొసైటీనే కాపాడడం రాజు యొక్క బాధ్యత. దోస్ పీపుల్ హు ఆర్ బ్రేవ్ అండ్ స్కిల్ఫుల్, వాళ్ళని ఏమని చెప్పేవాళ్ళు? రాజాస్ గా అభివర్ణించడం అనేది జరిగింది. సొసైటీని రూల్ చేయడం కాదు వీళ్ళ బాధ్యత. దే ఆర్ నాట్ రూలర్స్ ఆఫ్ ద పీపుల్ బట్ దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్. ఆ టైంలో ప్రజల్ని వాళ్ళు కాపాడుతూ ఉండడం అనేది జరిగేది. సొసైటీలో ధర్మాన్ని నిలపడం బ్రాహ్మణుడి యొక్క పని అయితే, సొసైటీనే కాపాడడం అనేది రాజు యొక్క బాధ్యత అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ జనరల్లీ సన్స్ డిడ్ నాట్ ఆటోమేటికల్లీ సక్సీడ్ ఫాదర్స్ యాజ్ రాజా. సో రిగ్వేద టైమ్స్ లో ఏం జరిగేది? సో సన్స్, కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్ గా రాజుల తర్వాత వాళ్ళు రాజ్యాన్ని చేపట్టే వాళ్ళైతే కాదమ్మా, అలా జరిగేది కాదంట. ఎందుకు? రాజుని ఎవరు ఎన్నుకుంటున్నారు ఆ టైంలో? ప్రజలు, జనా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు వర్క్ బట్టి పీపుల్ని డిస్క్రైబ్ చేసినట్టే మనం బ్రాహ్మణ అండ్ రాజాగా, అండ్ వర్డ్స్ మనకి కమ్యూనిటీ బట్టి కూడా పీపుల్ని డిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. టూ వర్డ్స్ తో డిస్క్రైబ్ చేశారు. టూ వర్డ్స్ వర్ యూస్ టు డిస్క్రైబ్ ద పీపుల్ ఆర్ ద కమ్యూనిటీ యాజ్ ఎ హోల్. సో ఒక కమ్యూనిటీని కానీ పీపుల్ని కానీ రెండు పదాలతో మాట్లాడేవాళ్ళండి, డిస్క్రైబ్ చేసేవాళ్ళు. వన్ వాజ్ ద వర్డ్ జనా. జనా అనేటటువంటి పదంతో కూడా పిలిచేవాళ్ళు ఫస్ట్, విచ్ వి స్టిల్ యూజ్ ఇన్ హిందీ అండ్ అదర్ లాంగ్వేజెస్. ఈ జనా అనే పదాన్ని వేరు వేరు భాషల్లో మనం మాట్లాడుతుంటాం. మనం తెలుగులో కూడా జనాలు అని చెప్పి అంటాం కదా. జనాలు అంటే ప్రజలు, ద ఫుట్ హోల్డ్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పి అర్థం సింపుల్ గా. ద అదర్ వాజ్ విష్. విష్ అనేటటువంటి పదాన్ని కూడా వాడేవాళ్ళు. ద వర్డ్ వైశ్య ఆల్సో కేమ్ ఫ్రమ్ దిస్ వర్డ్ విష్. విష్ అనేటటువంటి పదంతో రావడం అనేది జరిగింది. ఈ విష్ అనేటటువంటి పదం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రజల యొక్క, అంటే చాప్టర్ 5 లో మనం మాట్లాడుకుంటాం. సో గుర్తుపెట్టుకోండి, ప్రజల తాలూకా కమ్యూనిటీ యాజ్ ఏ హోల్ ని డిస్క్రైబ్ చేయడానికి టూ వర్డ్స్ వాడడం అనేది జరిగింది. జనా ఒకటి అండ్ దాంతో పాటు విష్. అర్థమైందా? సో సెవరల్ విష్ ఆర్ జనాస్ ని మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. అర్థమైందా? షోడశ మహాజనపదాలని వీటిలో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. వాళ్ళకి వేరు వేరు ఇవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం, తర్వాత క్లాసుల్లో మాట్లాడుకుంటాం. సో వి ఫైండ్ రిఫరెన్స్ టు ద పురుజన ఆర్ విష్, ద భరతజన ఆర్ విష్, యదుజన ఆర్ విష్ అండ్ సో ఆన్. సో మనం ఎలాంటివి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది? పురుజన ఆర్ పురువిష్, లేకపోతే భరతజన ఆర్ భరత విష్, అండ్ దాంతో పాటు యదుజన ఆర్ యదువిష్ అనేటటువంటి పదాలని మనం ఈ బుక్స్ లో చూడడం అనేది జరుగుతుంది. పీపుల్ ని డిస్క్రైబ్ చేయడానికి ఈ జన లేదా విష్ అనేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ చూడండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. కొన్నిసార్లు పీపుల్ హూ కంపోజ్ ద హైమ్స్, ఈ వేదాల్లో ఉండేటటువంటి శ్లోకాలని కంపోజ్ చేసిన వాళ్ళు, సంకలనం చేసే వాళ్ళని, వాళ్ళకి వాళ్ళు ఏం పిలుచుకుంటారు అంటే ఆర్యాస్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఆర్యాస్ అంటే శ్రేష్టమైన వారు అని చెప్పి అర్థం, గొప్పవాడు అని చెప్పి అర్థం, అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అండ్ కాల్ దేర్ అపోనెంట్స్, ఆర్యులు తమ తాలూకు అపోనెంట్స్ ఏమని పిలిచేవాళ్ళు? దాసాస్ లేదా దాస్యాస్ లేదా దాస్యూస్ అనేటటువంటి పదాంతో పిలవడం అనేది జరుగుతుంది. సో
సో దాసాస్ లేదా దాస్యాస్ ఎవరు? దోస్ హూ డిడ్ నాట్ పెర్ఫార్మ్ సాక్రిఫైసెస్, యజ్ఞయాగాదులు చేయనటువంటి వాళ్ళు. అండ్ దే ప్రాబబుల్లీ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్, సంస్కృతేతర భాషలు ఏవైతే ఉంటాయో అవి మాట్లాడేవాళ్ళు, సాంస్క్రిట్ కాకుండా వేరే భాషల్ని మాట్లాడేవాళ్ళు. అర్థమైందా? ఎవరు? ఈ దాసాస్ లేదా దాస్యాస్. బట్ ఈ తాలూకా వేదాల్ని కంపోజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఆర్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. లేటర్ ద టర్మ్ దాసా అండ్ ద ఫెమినైన్ దాసి కేమ్ టు మీన్ స్లేవ్. తర్వాత దాసా అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో ఉమెన్ కి దాసి అని పిలుస్తారు. ఈ పదానికి అర్థం ఏమైంది? స్లేవ్, బానిస అనేటటువంటి అర్థం రావడం అనేది జరిగిందాం. స్లేవ్స్ దేవర్ ఉమెన్ అండ్ మెన్. స్లేవ్స్ అంటే ఎవరు? ఇక్కడ మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు. హూ ఆర్ ఆఫెన్ క్యాప్చర్డ్ ఇన్ వార్. యుద్ధాల్లో యుద్ధ ఖైదులుగా ఖైదైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్లేవ్స్ గా, మన తాలూకా ఇదేదైతే ఉంటుందో బానిసలుగా చూడడం అనేది జరిగింది. సర్వెంట్స్ గా ట్రీట్ చేసేవాళ్ళు. దే వర్ ట్రీటెడ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ దేర్ ఓనర్స్. ఎవరైతే క్యాప్చర్ చేసుకున్నారో వాళ్ళని ఎలా చూసేవాళ్ళు? వాళ్ళ తాలూకా ఆస్తి వాళ్ళు అనేటటువంటి విధంగా చూసుకునేవాళ్ళు. ఈ ఓనర్స్ ఏ పని చెప్తే ఆ పని ఆ తాలూకా స్లేవ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయడం అనేది కూడా జరిగింది. వైల్ ద రిగ్వేద వాజ్ బీయింగ్ కంపోజ్డ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్, దేర్ వర్ అదర్ డెవలప్మెంట్స్ ఎల్స్వేర్. సో అదర్ డెవలప్మెంట్స్ కూడా చూద్దాం. సో రిగ్వేద అనేది ఎక్కడ ఇది చేయబడడం అనేది జరిగింది? సబ్ కాంటినెంట్, భారత ఉపఖండానికి నార్త్ వెస్ట్ అంటే వాయువ్య భారతదేశంలో. సో మన తాలూకా రాజస్థాన్ అండ్ దాంతోపాటు పాకిస్తాన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వీటిని కంపోజ్ చేయబడడం అనేది జరిగింది. ఈజ్ రిగ్వేద ఏదైతే ఉంటుందో రిగ్వేద. అండ్ ఈ రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో ఎలా ఉండేది, ఏంటి పరిస్థితులు ఉన్నాయి కూడా ఇప్పుడు తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఫార్ వి లెర్న్డ్ అబౌట్ ద ఎర్లియస్ట్ బుక్స్ గురించి మనం చదువుకున్నాం, రిగ్వేద గురించి చదువుకున్నాం. సో ఎక్కడి నుంచి మనం ఏం చదువుకుంటున్నాం అంటే బరియల్స్ గురించి చదువుకుంటున్నాం, శవపేటికల గురించి చదువుకుంటున్నాం. జాగ్రత్తగా వినాలి. సో చూడండి, సో నెక్స్ట్ పేజ్లో ఇలిస్ట్రేషన్ నేను చూపిస్తాను, అది చూపిస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏం కనిపిస్తుంది? ది స్టోన్ బౌల్డర్స్ ఆర్ నోన్ యాజ్ మెగాలిత్స్. సో స్టోన్ బౌల్డర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇప్పుడే చూపిస్తాను మీకు పిక్చర్, కంగారు పడద్దు. మెగాలిత్స్ అంటే ఏంటి? పెద్ద రాయి అని చెప్పి అర్థం. సో బౌల్డర్స్ అంటే బండరాళ్ళు అని అర్థం. సో అక్కడ మీకు కనిపిస్తుంది, దే ఆర్ లిటరలీ బిగ్ స్టోన్స్. దీస్ వర్ కేర్ఫుల్లీ అరేంజ్డ్ బై పీపుల్ అండ్ వర్ యూజ్ టు మార్క్ బరియల్ సైట్స్. సో ఈ తాలూకా ఈ బౌల్డర్స్ ఏవైతే బండరాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఒక సిస్టమేటిక్ మేనర్లో, ఇన్ ఏ వెరీ గుడ్ మేనర్లో వాటిని అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? టు మార్క్ బరియల్ సైట్స్. సో ఆ రాళ్ళు అలా ఉన్నాయంటే అర్థం ఏంటి? సో కింద బరియల్స్ అనేవి ఉన్నాయి, కింద శవాలు పూడ్చబెట్టబడినటువంటివి అని అర్థం. ద ప్రాక్టీస్ ఆఫ్ ఎరెక్టింగ్ మెగాలిత్స్ బిగేన్ అరౌండ్ 3000 years ago. 3000 years ago అంటే ఏం చెప్పుకున్నాము? 1000 BC. ఇప్పుడు ఈ బుక్ రాసినప్పుడు 2000 అని చెప్పుకున్నాం కదా, 2000 క్రీస్తు పుట్టిన తర్వాత, ఇంకొక 2000 అయిపోతే 3000 అన్నాడు కదా, ఇక్కడ 1000 మిగులుతుంది, 1000 BC. సో అప్పుడు దీస్ మెగాలిత్స్ ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి మెగాలిత్స్ కన్స్ట్రక్ట్ చేయడం మొదలు పెట్టారంట. దే వాజ్ ప్రివలెంట్ త్రూ అవుట్ ద డెక్కన్, సౌత్ ఇండియా అండ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ కాశ్మీర్. త్రూ అవుట్, సింపుల్ గా చెప్పాలంటే త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ దీస్ మెగాలిత్స్ ఏవైతే ఉన్నాయో ఉండడం అనేది జరిగింది. అండ్ వై దీస్ మెగాలిత్స్ వర్ యూస్? దీస్ మెగాలిత్స్ వర్ యూస్ టు మార్క్ బరియల్ సైట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ఇక్కడ మీకు మెగాలిత్ కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో దిస్ టైప్ ఆఫ్ మెగాలిత్ ఏదైతే ఉంటుందో దీన్ని సిస్ట్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో కొన్ని సిస్ దే హ్యావ్ పోర్ట్ హోల్స్ విచ్ కుడ్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎంట్రన్స్. సో చూడండి, కొన్ని సిస్ కి పోర్ట్ హోల్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇదిగోండి, ఇది పోర్ట్ హోల్. సో ఒక్కసారి ఒక ఇంట్లో ఒకరు చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ పూడ్చిపెట్టారు అనుకోండి, రెండోసారి కూడా ఏం చేస్తారు? ఇంకొక వ్యక్తి చనిపోయారు అనుకోండి, ఈ పోర్ట్ హోల్ ద్వారా మళ్ళీ ఈ శవపేటికలోనే ఇది చేస్తారు. అర్థమైంది? అంటే కుటుంబ సభ్యులని కలిపి పూడ్చి పెడతారని చెప్పి, అందరినీ కలిపి పూడ్చి పెడతారని చెప్పి అర్థం. దాన్ని పోర్ట్ హోల్ అని చెప్పి అంటాం. కొన్ని సిస్ కి పోర్ట్ హోల్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దే కెన్ బి యూజ్డ్ యాజ్ ఎంట్రన్స్. చూడండి, సమ్ ఇంపార్టెంట్ మెగాలిథిక్ సైట్స్ ఆర్ షోన్ ఆన్ మ్యాప్ 2 పేజ్ 13. నేను చూపిస్తాను, ఆ మ్యాప్ కూడా పక్కన అటాచ్ చేస్తాను, చూడండి. సో కొన్ని మెగాలిథిక్ సైట్స్ అనేవి కూడా మనం చూద్దాం తర్వాత. వైల్ సమ్ మెగాలిథ్స్ కెన్ బి సీన్ ఆన్ ద సర్ఫేస్, అదర్ మెగాలిథిక్ బరియల్స్ ఆర్ ఆఫెన్ అండర్ గ్రౌండ్. సో కొన్ని మెగాలిథిక్స్ ఏవైతే ఉంటాయో అవి భూమి పైన వాళ్ళు పేర్చినప్పటికీ అదర్ మెగాలిథిక్ బరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా అండర్ గ్రౌండ్ లో ఉండడం అనేది జరుగుతుందమ్మా. అంటే భూమి పొరల్లో పూడ్చిపెట్టడం అనేది జరుగుతుందంట. సమ్ టైమ్స్ ఆర్కియాలజిస్ట్ ఫైండ్ ఎ సర్కిల్ ఆఫ్ స్టోన్ బౌల్డర్స్ ఆర్ ఎ సింగిల్ లార్జ్ స్టోన్ స్టాండింగ్ ఆన్ ఎ గ్రౌండ్. దీస్ ఆర్ ఓన్లీ ఇండికేషన్స్ దట్ దేర్ ఆర్ బరియల్స్ బినిత్. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ షేప్ లో మనకి ఇలా రాళ్ళు అనేవి పేర్చబడ్డం అనేది జరిగిందా. సో ఆర్కియాలజిస్ట్ ఇలాంటివి కనుక్కుంటారు. లేకపోతే ఒక సింగిల్ స్టోన్
ఎరెక్ట్ చేసి ఉండడం అనేది జరుగుతుంది. దాని అర్థం ఏంటి అంటే కింద భూమి పొరల్లో బరియల్ శవపేటికలు అనేవి ఉన్నాయి అని అర్థం, శవాన్ని కింద పూడ్చిపెట్టారు అని చెప్పి అందం అర్థమైందా? దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ దట్ పీపుల్ డిడ్ టు మేక్ మెగాలిత్స్. ఈ మెగాలిత్స్ అనేవి తయారు చేయడానికి చాలా చేసేవాళ్ళు. ఒక సిస్టమేటిక్ మేనర్లో ఒక స్టోన్ని తీసుకొని ఎర్త్లో డిగ్గింగ్ పిట్స్ అనేవి ఏర్పాటు చేసి స్టోన్స్ని, సూటబుల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి స్టోన్స్ని సరైనటువంటి షేప్స్లో షేప్ చేసి అర్థమైందా? సో వాళ్ళని పూడ్చిపెట్టి వాళ్ళ మీద ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలా బరియల్స్ ఒక ఎలా పడితే అలా కాకుండా ఒక సిస్టమేటిక్ మేనర్లో బరియల్స్ అనేవి శవపేటికలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసేవాళ్ళంట. చూడండి, ఆల్ దీస్ బరియల్స్ హ్యావ్ సమ్ కామన్ ఫీచర్స్. సో అన్ని బరియల్స్ కి కొన్ని కామన్ ఫీచర్స్ ఉన్నాయంట. జనరలీ ద డెడ్ వర్ బరీడ్ విత్ డిస్టింక్టివ్ పాస్ట్స్. ఈ డెడ్ ఎవరైతే ఉంటారో, చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, దే వర్ బరీడ్ విత్ కొన్ని విలువైనటువంటి పాట్స్, కుండలు ఏవైతే ఉంటాయి కుండలతో కలిపి వాళ్ళని ఇది చేయడం అనేది జరిగేదంట. అర్థమైందా? మనకి గుర్తుందా, మనం ముందు ఒక సిటీ గురించి నేర్చుకున్నాం. మెహర్గర్ ఏదైతే ఉంటుందో మెహర్గర్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అరౌండ్ 7,000 years ఎగోకి చెందినటువంటి ఒక ఇంపార్టెంట్ సైట్. గుర్తుందా? ఇక్కడ మనం ఇవేవైతే ఉన్నాయో హౌసెస్ ఏవైతే ఉన్నాయో హౌసెస్ అనేవి రెక్టాంగులర్ షేప్ లో ఉండేవి అండ్ స్క్వేర్ షేప్ లో రూమ్స్, కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉండేవి. అండ్ వాళ్ళ తాలూకా బరియల్స్ లో పీపుల్ ని ఎలా ఇది చేసేవాళ్ళంటే వాళ్ళు పెంచుకున్నటువంటి యానిమల్స్, వాళ్ళ తాలూకా ఇవేవైతే ఉంటాయో వస్తువులు ఏవైతే ఉంటాయో వాటితో కలిపి పూడ్చిపెట్టేవాళ్ళని చెప్పి మనం తెలుసుకున్నాం. సో అలాగే ఇక్కడ కూడా బ్లాక్ అండ్ రెడ్ వేర్ తో తయారు చేసినటువంటి ఒక డిస్టింక్టివ్ పాట్స్ ఏవైతే ఉంటాయో వాటితో కలిపి శవాల్ని పూడ్చడం అనేది జరుగుతుందంట. ఆల్సో ఫౌండ్ ఆర్ టూల్స్ అండ్ వెపన్స్ ఆఫ్ ఐరన్. దాంతో పాటు ఐరన్ వెపన్స్ ఏవైతే ఉంటాయి, వాళ్ళు జీవితంలో వాడినటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయి అవి, అండ్ వాడినటువంటి టూల్స్, పనిముట్లు ఏవైతే ఉంటాయి పనిముట్లు, అండ్ స్కెలిటన్స్ ఆఫ్ హార్సెస్ కూడా కనిపించడం అనేది, అంటే గుర్రాలతో కలిపి ఇది చేయడం అనేది జరిగిందంట. గుర్రాలతో కలిపి వాళ్ళని వాళ్ళు వాడినటువంటి గుర్రాలని కూడా వాళ్ళ శవంతో పూడ్చిపెట్టడం అనేది జరిగింది. హార్స్ ఎక్విప్మెంట్ ని కూడా పూడ్చిపెట్టే వాళ్ళంట. అండ్ ఆర్నమెంట్స్ ఆఫ్ స్టోన్ అండ్ గోల్డ్, స్టోన్ ఆర్నమెంట్స్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో కలిపి కూడా పూడ్చిపెట్టడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం మనం ఎన్సీఆర్టీస్ లో ఇప్పుడు ఐరన్ అనే పదాన్ని వాడాం. ఐరన్ అనే పదం సో ఎప్పుడు వచ్చింది అంటే విత్ వేదాస్ ఎప్పుడైతే ఉపఖండంలోకి ఎంటర్ అయినాయో, సబ్ కాంటినెంట్ లోకి ఎంటర్ అయినాయో, ఆర్యులు ఎప్పుడైతే సబ్ కాంటినెంట్ లోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ఐరన్ అనేది రావడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. ఇండస్ వ్యాలీ లాస్ట్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ద ఓన్లీ మెటల్. సో మన ఇండస్ వ్యాలీ పీపుల్ కి తెలియనటువంటి మెటల్, ఓన్లీ మెటల్ ఏంటి? మన తాలూకా ఐరన్. చాలా ఇంపార్టెంట్, రైట్? యా. సో ఇక్కడ మీరు కనిపిస్తే చూడండి, ఇది హార్స్ ఎక్విప్మెంట్ అండ్ ఇది చూడండి ఇవి యాక్సెస్ అండ్ దాంతో పాటు ఇది కత్తి, డాగర్. ఓకేనా? రైట్. సో మెగాలిథిక్ బరియల్స్ ఏవైతే ఉంటాయి దానిలో ఇలాంటి ఐరన్ ఎక్విప్మెంట్ చాలా కనిపించడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ చూడండి. అండ్ దెర్ యూస్ టు బి సోషల్ డిఫరెన్సెస్ ఆల్సో. సొసైటీలో దెర్ యూస్ టు బి స్ట్రాటిఫికేషన్, ప్రజల మధ్య చాలా వ్యత్యాసాలు కూడా ఉండడం అనేది జరిగిందంట. అబ్జర్వ్ చేశారంట. సో ఎలా అబ్జర్వ్ చేశారో చూడండి, ఎలా నిజాన్ని కన్స్ట్రక్ట్ చేశారో చూడండి. ఆర్కియాలజిస్ట్ థింక్ దట్ ద ఆబ్జెక్ట్స్ ఫౌండ్ విత్ స్కెలిటన్ ప్రాబబ్లీ బిలాంగ్ టు ద డెడ్ పర్సన్. సో స్కెలిటన్ తో పాటు కనిపించేటటువంటి గుర్రాలు కానీ, లేకపోతే కనిపించేటటువంటి యానిమల్స్ కానీ, లేకపోతే కనిపించేటటువంటి వాళ్ళ టూల్స్ కానీ, లేకపోతే వాళ్ళ వెపన్స్ కానీ, లేకపోతే ఆ కుండలు ఏవైతే ఉంటాయో అవి చనిపోయినటువంటి వ్యక్తికి చెందినవి అని చెప్పి ఆర్కియాలజిస్ట్ అనుకుంటున్నారు, పురావస్తు శాస్త్రజ్ఞులు. సమ్ టైమ్స్ మోర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వన్ గ్రేవ్ రాదర్ దాన్ అనదర్. సో వెన్ దే కంపేర్ డిఫరెంట్ బరియల్స్, మెగాలిథిక్ బరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి బరియల్ ఏదైతే ఉంటుందో గూడ్స్ అనేవి ఎక్కువగా ఉండేవి, టూల్స్ అనేవి ఎక్కువ కనిపించడం అనేది జరిగింది, ఆర్నమెంట్స్ ఎక్కువగా కనిపించడం అనేది జరిగింది, పాట్స్ ఎక్కువగా కనిపించడం అనేది జరిగింది. అండ్ దీస్ ఏదైతే ఉంటుందో తక్కువ కనిపించేవంట వెన్ కంపేర్ టు ద ఫస్ట్ వన్. అర్థమైందా? సో ఫైండ్ బ్రహ్మగిరి ఆన్ మ్యాప్ టు పేజ్ 13. నేను ఇక్కడ మ్యాప్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి పక్కన మ్యాప్ లో చూడండి, బ్రహ్మగిరి ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే ఆంధ్రప్రదేశ్ అమ్మ. అక్కడ చూడండి బ్రహ్మగిరి ఈజ్ ఏ మెగాలిథిక్ సైట్. ఆ గ్రీన్ కలర్ ఉందంటే మెగాలిథిక్ సైట్ అనమాట. సో బ్రహ్మగిరి దగ్గర కొన్ని మనకి మెగాలిథిక్ బరియల్స్ ఏవైతే ఉన్నాయో కనిపించినాయి. హియర్ వన్ స్కెలిటన్ వాజ్ బరీడ్ విత్ 33 గోల్డ్ బీడ్స్. ఇక్కడ ఒక స్కెలిటన్, ఒక అస్థిపంజరం కనిపించడం అనేది జరిగింది బరియల్స్ లో. దానికి 33 బీడ్స్, గోల్డ్ బీడ్స్ అనే ఉన్నాయి. అంటే 33 బంగారంతో చేసినటువంటి పూసలు ఉన్నాయి. 2 స్టోన్ బీడ్స్ రాయితో చేసినటువంటి పూసలు 2 ఉన్నాయి. 4 కాపర్ బ్యాంగిల్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ 1 కాంచ్ షెల్, ఒక శంఖం కూడా ఉండడం అనేది జరిగిందంట. అండ్ అదర్ స్కెలిటన్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ ఓన్లీ ఫ్యూ పార్ట్స్, ఓన్లీ కొన్ని ఇవేవైతే ఉన్నాయో, ఐ మీన్ పార్ట్స్ అంటే మనకి
కుండలు ఏవైతే ఉన్నాయో కుండలు మాత్రమే ఉండడం అనేది జరిగిందంట. సి దీస్ డిఫరెన్సెస్ ఏంటి సజెస్ట్ చేస్తుంది? దే ఆర్ సజెస్టింగ్ దట్ దేర్ వాజ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ స్టేటస్ అమాంగ్ ఎస్ ద పీపుల్. ప్రజల తాలూకా సోషల్ స్టేటస్ లో కొన్ని వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి. సో అక్కడ పూడ్చబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా సోషల్ స్టేటస్ లో కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయని చెప్పి మనకు అర్థం అవుతుంది అని చెప్పి మనకి ఆర్కియాలజిస్ట్ చెప్పారు. సమ్ వర్ రిచ్, సమ్ అదర్స్ వర్ పూర్, సమ్ వర్ చీఫ్స్ అండ్ సమ్ అదర్స్ వర్ ఫాలోవర్స్. కొంతమంది రిచ్ చాలా చాలా ధనికులు ఉండడం అనేది జరిగింది, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, కొంతమంది చీఫ్స్ గా ఉన్నారు, కొంతమంది ఫాలోవర్స్ గా ఉండడం అనేది కూడా జరిగింది. దేర్ వర్ మెనీ డిఫరెన్సెస్ అని చెప్పి చెప్తున్నారు. వర్ సమ్ బరియల్ స్పాట్స్ మెంట్ ఫర్ సర్టైన్ ఫ్యామిలీస్. కొన్ని బరియల్ స్పాట్స్ ఒకే ఫ్యామిలీకి చెందినవా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా మనకి సమ్ ఇవేవైతే ఉంటాయో పోర్ట్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆ తర్వాత చనిపోయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని ఆల్రెడీ పోడ్చబడినటువంటి ఫ్యామిలీ మెంబర్ తాలూకా బరియల్లో వేసేవాళ్ళని చెప్పి చెప్పుకున్నాం కదా. సో కొన్ని పార్ట్స్, కొన్ని బరియల్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క ఫ్యామిలీకి చెందినటువంటివి కూడా ఉన్నాయంట. చూడండి ఇక్కడ సమ్ టైమ్స్ మెగాలిత్స్ కంటైన్ మోర్ దెన్ వన్ స్కెలిటన్. సో కొన్ని మెగాలిత్స్ ఏవైతే ఉంటాయి బరియల్స్ లో ఒక అస్థిపంజరం కంటే ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. దీస్ ఇండికేట్ దట్ పీపుల్ పర్హాప్స్ బిలాంగింగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? పీపుల్ అనే వాళ్ళు ఒకే కుటుంబానికి బహుశా చెందిన వాళ్ళేమో. దేవర్ బరీడ్ ఇన్ ద సేమ్ ప్లేస్ త్రూ నాట్ ఎట్ ద సేమ్ టైం. వాళ్ళు ఒకే ప్రదేశంలో పూడ్చబడ్డారు కానీ ఒకేసారి పూడ్చబడలేదు. చనిపోయిన తర్వాత ఫస్ట్ ఒకరు పూడ్చబడతారు, సో తర్వాత వేరే ఫ్యామిలీ మెంబర్ చనిపోయిన తర్వాత ఈ పోర్ట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ బరియల్స్ లో పూడ్చడం అనేది జరుగుతుంది. ద బాడీస్ ఆఫ్ దోస్ హూ డైడ్ లేటర్ వర్ బ్రాట్ ఇన్ టు ద గ్రేవ్ త్రూ ద పోర్ట్ హోల్స్. చెప్పాను కదా పోర్ట్ హోల్స్ ద్వారా తర్వాత చనిపోయినటువంటి వ్యక్తుల్ని ముందు చనిపోయిన వ్యక్తులు ఎక్కడైతే పూడుస్తారో, ఏ మెగాలిస్ దగ్గర అయితే పూడుస్తారో దానిలోకి పంపిస్తారు. స్టోన్ సర్కిల్స్ ఆర్ బౌల్డర్స్ ప్లేస్డ్ ఆన్ ద సర్ఫేస్ ప్రాబబుల్లీ సర్వ్డ్ యాజ్ సైన్ పోస్ట్ టు ఫైండ్ ద బరియల్ సైట్. సో ఈ స్టోన్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయి అంటే బరియల్ పైన మనం ఇందాక చూసాం కదా రాయితో చేసినటువంటి సర్కిల్స్ లాగా ఇలా చూసాం కదా, అండ్ అవి దాంతో పాటు బౌల్డర్స్ పెద్ద పెద్ద బండరాళ్ళు ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ బరియల్ సైట్ ఉంది, ఈ బరియల్ సైట్ ఫలానా వ్యక్తులది అని అర్థం చేసుకోవడానికి సైన్ పోస్ట్ లాగా. సో దట్ పీపుల్ కుడ్ రిటర్న్ టు ద సేమ్ ప్లేస్ వెన్ ఎవర్ దే వాంటెడ్ టు. ఒకవేళ వాళ్ళ పెద్దవాళ్ళకి ఎప్పుడైనా నమస్కరించుకోవడానికైనా, తర్వాత వేరే వాళ్ళు చనిపోతే అదే బరియల్ గ్రౌండ్ లో పూడ్చడానికైనా వాళ్ళు తిరిగి అక్కడికి రావాలంటే ఈజీగా వస్తారు కాబట్టి సో ఇలాంటి ఒక సైన్ పోస్ట్, ఇలాంటి కొన్ని చిహ్నాలు గుర్తులు కూడా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. అర్థమైందా? చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఏ స్పెషల్ బరియల్ ఎట్ ఇనామ్గావ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముందు ఇనామ్గావ్ ఎక్కడ ఉందో పక్కన మ్యాప్ లో మనం చూడాలి. ఇదిగోండి ఇది ఇనామ్గావ్. ఇనామ్గావ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉండడం అనేది జరిగింది. సో మ్యాప్ లో చూపించాం కదా చూడండి. ఇట్ ఈస్ ఎ సైట్ ఆన్ ద రివర్ గోద్, ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ భీమా. భీమా నది ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఉపనది అయినటువంటి గోద్ పరివాహక ప్రాంతాల్లో ఇనామ్గా ఉంది. ఇట్ వాజ్ ఆక్యుపైడ్ బిట్వీన్ 3600 అండ్ 2700 ఇయర్స్ ఎగో. సో 2700 ఇయర్స్ నుంచి 3600 ఇయర్స్ మధ్యలో సో ఈ తాలూకా ఇదేదైతే ఉందో అది ఉండడం అనేది జరిగేదంట. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి మీకు చెప్తాను. ఇప్పుడు మరి ఎలా ఇది చేయాలి చూడండి. క్రీస్తు ఇప్పుడు పుట్టారు అనుకోండి, సో ఇప్పుడు 2000 ఇయర్స్, ఫస్ట్ 3600 అంటారు, అంటే ఇక్కడ మిగిలిందంతా 1600 కదా. అంటే 1600 బీసీ నుంచి ఏం చెప్తున్నారు చూడండి 2700, ఇక్కడ 2000 అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అంటే 2000 ఇంకా 700 బీసీ. ఈ మధ్య ప్రాంతంలో అక్కడ సెటిల్మెంట్స్ అనేవి ఏర్పడ్డాయంట. ఎక్కడ? ఇనామ్గావ్ ఏదైతే ఉంటుందో ఇనామ్గావ్. దిస్ ఈజ్ అది బర్త్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి అర్థం, క్రీస్తు పుట్టిన సంవత్సరం అని చెప్పి అర్థం. హియర్ అడల్ట్స్ వర్ జనరలీ బరీడ్ ఇన్ ద గ్రౌండ్. ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గ్రౌండ్ లో అంటే మనకి భూమి లోపల బరీ చేయడం అనేది జరిగింది. లైడ్ అవుట్ స్ట్రైట్ విత్ ద హెడ్ టువర్డ్స్ ద నార్త్. సో ఇక్కడ పూడ్చిపెట్టేటప్పుడు హెడ్ అనేది ఎటువైపు ఉండేది, ఉత్తర దిక్కుకు పడుకోబెట్టడం అనేది జరిగింది. సమ్ టైమ్స్ బరియల్స్ వర్ విత్ ఇన్ ద హౌసెస్. కొన్నిసార్లు వాళ్ళ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళ ఇంట్లోనే పూడ్చిపెట్టడం అనేది జరిగేదంట. వెజల్స్ దట్ ప్రాబబ్లీ కంటైన్ ఫుడ్ అండ్ వాటర్ వర్ ప్లేస్డ్ విత్ ద డెడ్. దాంతో పాటు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు దీస్ వెజల్స్ ఏవైతే ఉన్నాయి, పాట్స్ కానీ సామాగ్రి ఏదైతే ఉంటుందో ఫుడ్ వాటర్ కలిపి వాళ్ళతో కలిపి పూడ్చబెట్టడం అనేది చనిపోయినటువంటి వ్యక్తులతో పూడ్చిపెట్టడం అనేది జరిగేది. సో ఎందుకు? దే మైట్ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్. పునర్జన్మలు అనేవి ఉంటాయి, చనిపోయిన తర్వాత జీవితం అనేది ఉంటుంది అనేటటువంటి విషయాలను వాళ్ళు నమ్ముతూ ఉండొచ్చు. అర్థమైందా? వాళ్ళు అలాంటి ఆలోచనలు కూడా చేసి ఉండొచ్చు. అప్పుడు వీళ్ళకి ఆహారంగా ఉపయోగపడుతుంది, అప్పుడు ఈ కత్తులు ఉపయోగపడతాయి, అప్పుడు ఈ పనిముట్లు ఉపయోగపడతాయి, లేకపోతే అప్పుడు ఈ గుర్రాలు ఉపయోగపడతాయి. సో ఇలాంటివి కూడా వాళ్ళు నమ్మి వాటిని అంటే చనిపోయినటువంటి వ్యక్తులతో పాటు వీటిని పూడ్చిపెట్టచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు.
one man was found buried in a large four-legged clay jar in the courtyard of a five-roomed house. చూడండి, ఒక మనిషిని ఎక్కడ పూడ్చిపెట్టారంట, హీ వాజ్ ఫౌండ్ బరీడ్ ఇన్ ఏ లార్జ్, ఒక పెద్దదైనటువంటి ఫోర్ లెగ్డ్ క్లే జార్, ఒక క్లే జార్ లో ఇన్ ద కోర్ట్యార్డ్ ఆఫ్ ఏ ఫైవ్ రూమ్ హౌస్. ఒక హౌస్ లో ఆయన పూడ్చిపెట్టడం అనేది జరిగిందంట. హౌస్ లో ఉన్నటువంటి కోర్ట్యార్డ్ లో పూడ్చిపెట్టడం అనేది జరిగింది. ఎర్లియస్ట్ హౌసెస్ మాండువా పద్ధతిలో ఉండేవని చెప్పి కూడా అనుకున్నాం. సో ఎవ్రీ హౌస్ యూజ్ టు హ్యావ్ ఏ కోర్ట్యార్డ్. ఆ కోర్ట్యార్డ్ ఏదైతే ఉంటుందో దానిలో పూడ్చిపెట్టడం అనేది జరిగిందంట. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హౌసెస్ అట్ ద సైట్. సో ఇనామ్గావ్ సైట్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హౌసెస్ లో ఆ వ్యక్తిని పూడ్చిపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. సో దట్ పర్టికులర్ హౌస్ ఎక్కడుంది? ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సెటిల్మెంట్. ద సైట్ యొక్క ఇదేదైతే ఉంటుందో ఆ మధ్యలో ఉండడం అనేది జరిగిందండి. దిస్ హౌస్ ఆల్సో హ్యాడ్ ఏ గ్రానరీ. ఆ హౌస్ లో ఒక గ్రానరీ కూడా ఉండడం, ధాన్యాగారం కూడా ఉండడం అనేది జరిగిందంట. అండ్ ఆ బాడీ అనేది ఎలా ఉంది అంటే ఇన్ ఏ క్రాస్ లెగ్డ్ పొజిషన్ లో ఉండడం అనేది జరిగింది. మఠం వేసుకుని మఠం వేసి ఆయన పూడ్చిపెట్టడం అనేది జరిగింది. సో బహుశా మన హిస్టారియన్స్ ఏమనుకుంటారు అంటే ఇట్ మైట్ బి ద స్కెలిటన్ ఆఫ్ ఎ చీఫ్, ఒక పెద్ద నాయకుడు అయి ఉండొచ్చు ఆ పర్టికులర్ స్కెలిటన్ ఏదైతే ఉంటుందో, అస్థిపంజరం ఏదైతే ఉంటుందో అది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? చూడండి, వాట్ స్కెలిటల్ స్టడీస్ టెల్ us. మరి స్కెలిటన్స్ మనకి ఏం చెప్పడం అనేది జరుగుతుంది అంటే చూడండి. సో ఇట్ ఈస్ టు ఈజీ టు మేక్ అవుట్ ఆఫ్ ద స్కెలిటన్ ఆఫ్ ఎ చైల్డ్. అంటే ఒక చిన్న పిల్లాడి యొక్క స్కెలిటన్ ని గుర్తుపెట్టడం ఈజీ, ఎందుకంటే ఆ స్కెలిటన్ అనేటటువంటిది చిన్న సైజులో ఉంటుంది. కానీ ఒక గర్ల్ అండ్ ఒక బాయ్ యొక్క స్కెలిటన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య డిఫరెన్సెస్ అనేవి పోల్చడం అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్పాట్ మచ్ డిఫరెన్సెస్ అన్న. కెన్ వి మేక్ అవుట్ వెదర్ ఏ స్కెలిటన్ వాజ్ యూజ్ ఆఫ్ ద మ్యాన్ ఆర్ ఏ ఉమెన్. కానీ ఒక మగాడిదా అంటే ఒక మనిషి, ఒక ఎడల్ట్ మ్యాన్ దా లేదా ఎడల్ట్ ఉమెన్ దా అనేటటువంటి ఎవరిది స్కెలిటన్ అని పోల్చడం మాత్రం ఇట్ ఈస్ వెరీ ఈజీ. అర్థమైందా? సో ఎలా ఆన్ ది విచ్ బేసిస్ దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది, దీన్ని గుర్తుపట్టడం అనేది జరుగుతుంది? కొన్నిసార్లు వాళ్ళు వేసుకున్నటువంటి జ్యువెలరీ బట్టి. ఒకవేళ if a skeleton was found with జ్యువెలరీ ఉందనుకోండి, ఇట్ ఈస్ సమ్ టైమ్స్ థాట్ టు బి ఆఫ్ ఎ ఉమెన్, ఒక ఆడ మనిషిది ఆ తాలూకా స్కెలిటన్ అని చెప్పి చెప్తారు. హౌఎవర్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ దిస్. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి? ఈవెన్ మెన్ కూడా ఈ ఆర్నమెంట్స్, ఈ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకునేవాళ్ళు. మరి ఆభరణాలతో కనిపించినటువంటి స్కెలిటన్ అన్ని అమ్మాయివి అని చెప్పగలమా? చెప్పడం అనేది కుదరదు. అర్థమైందా? సో అందుకు ద బెటర్ వే ఆఫ్ ఫిగరింగ్ అవుట్ ద సెక్స్ ఆఫ్ ఎ స్కెలిటన్, ఒక స్కెలిటన్ మగదా ఆడదా అని తెలుసుకోవడానికి బోన్ స్ట్రక్చర్ అనేది చూస్తారండి సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు. హిప్ ఆర్ ద పెల్విక్ ఏరియా ఆఫ్ ఉమెన్ ఏదైతే ఉంటుందో, ఉమెన్ యొక్క హిప్ ఏరియా అంటే నడుము భాగం ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ జనరలీ లార్జర్ టు ఎనేబుల్ చైల్డ్ బేరింగ్. పిల్లలు కనడానికి కనేటటువంటి వెసులుబాటు ఉండడానికి, పిల్లలు కనడానికి ఈజీగా లార్జ్ గా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ పెల్విక్ ఏరియా ఏదైతే ఉంటుందో అది. అర్థమైందా? బట్ కానీ మగవాళ్ళు ఎవరైతే ఉంటారో మగవాళ్ళు దే డోంట్ బేర్ చిల్డ్రన్, కాబట్టి మగవాళ్ళకి అది ఆ పెల్విక్ ఏరియా అనేది అంత పెద్దగా ఉండడం అనేది జరగదు, లార్జ్ గా ఉండడం అనేది జరగదు. దీస్ డిస్టింక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ మోడర్న్ స్కెలిటల్ స్టడీస్. సో ఈ డిస్టింక్షన్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఎలా తెలిస్తే మోడర్న్ స్కెలిటల్ స్టడీస్ ద్వారా ఈ తాలూకా డిఫరెన్సెస్ అనేవి సైంటిస్టులు కనుక్కోవడం అనేది జరిగింది. కానీ అబౌట్ 2000 years ago దేర్ వాజ్ ఎ ఫేమస్ ఫిజిషియన్ నేమ్డ్ చరక. సో 2000 సంవత్సరాల క్రితమే ఒక ఫిజిషియన్ ఉండేవాళ్ళండి, ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. ఆయన పేరు చరక. చరక తన పుస్తకమైనటువంటి చరక సంహిత, చరక సంహిత ఈజ్ ఎ బుక్ ఆన్ మెడిసిన్ అండి, వైద్య విధానాల మీద రాసినటువంటి ఒక పుస్తకం. సో చరక సంహిత అనేటటువంటి పుస్తకాన్ని రాస్తాడు ఈయన. సో ఈయన ఏం చెప్తాడు అంటే హ్యూమన్ బాడీకి మొత్తం 360 బోన్స్ ఉంటాయి, 360 బోన్స్, 360 ఎముకలు ఉంటాయని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. దిస్ ఇస్ ఎ మచ్ లార్జర్ నెంబర్ దాన్ ద 200 బోన్స్ దట్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ద మోడర్న్ ఎనాటమీ. సో మోడర్న్ ఎనాటమిక్ స్టడీస్, మోడర్న్ స్కెలిటల్ స్టడీస్ లో మొత్తం ఎంత అవుతుంది? ఓన్లీ 200 బోన్స్ మాత్రమే ఉన్నాయని అర్థమవుతుంది. బట్ ఈయన ఎంత చెప్పారు? చరక సంహితలో 360 బోన్స్ ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. సో ఎందుకు చెప్పారు? హీ ఆల్సో క్యాలిక్యులేటెడ్ టీత్, జాయింట్స్ అండ్ కార్టిలేజ్, వీటిని కూడా ఆయన కంప్లీట్ గా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. సో వీటిని క్యాలిక్యులేట్ చేసి ఈయన మొత్తం 360 అని చెప్పి చరక సంహితలో మన చరక ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం అనేది జరిగింది. మరి లెట్ us లుక్ ఎట్ ద ఆక్యుపేషన్స్ ఎట్ ఇనామ్గావ్. ఇనామ్గావ్ దగ్గర ప్రజలు ఎలాంటి వృత్తులు అనేవి ఆచరించేవాళ్ళు చూడండి. ఆర్కియాలజిస్ట్ ఏం కనుక్కున్నారు? సీడ్స్ ఆఫ్ వీట్, గోధుమలు, బార్లీ, రైస్, పల్సెస్, మిల్లెట్స్, పీస్ అండ్ సిసామ్. సో వీటి తాలూకా సీడ్స్ ఏవైతే ఉంటాయో, విత్తనాలు ఏవైతే ఉన్నాయో కనుక్కోవడం అనేది జరిగింది. సో దాన్ని బట్టి ప్రజలు అక్కడ ఆ రోజుల్లో ఇవన్నీ పండించే వాళ్ళని చెప్పి కూడా అర్థం చేసుకున్నారు. అండ్ బోన్స్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ యానిమల్స్, చాలా యానిమల్స్ యొక్క బోన్స్. సో మెనీ బేరింగ్ కట్ మార్క్స్ దట్ షో దే మే హ్యావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఫుడ్. చాలా యానిమల్స్ యొక్క బోన్స్ మీద కట్ మార్క్స్ అనేవి ఉన్నాయంట. దాని అర్థం ఏంటి?
సో దే మైట్ యూజ్ దీస్ యానిమల్స్ యాజ్ ఫుడ్గా కూడా వాడుంటారు అని చెప్పి అర్థం చేసుకోవడం అనేది జరిగింది ఆర్కియాలజిస్ట్. సో ఈ బోన్స్ ఏ యానిమల్స్ ఉండేవంట? క్యాటిల్ అంటే పశువులు, బఫెలో అంటే కౌస్, బఫెలో, అండ్ దాంతోపాటు గోట్, షీప్, డాగ్, హార్స్, యాస్, అండ్ దాంతోపాటు పిగ్, సాంబార్, అండ్ దాంతోపాటు స్పాటెడ్ డియర్ అండ్ బ్లాక్ బక్, యాంటలోప్, హారే అండ్ మంగూస్, బిసైడ్స్ బర్డ్స్, క్రోకడైల్స్, టర్టిల్, క్రాబ్, ఫిష్, వీటన్నింటినీ ఆ రోజుల్లో ప్రజలు తినవడం అనేది జరిగిందంటండి. దెర్ ఈస్ ఎవిడెన్స్ దట్ ఫ్రూట్స్ సచ్ యాజ్ బెర్, ఆమ్లా, జమూన్, డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కనుక్కోవడం అనేది జరిగింది. అండ్ వెరైటీ ఆఫ్ బెర్రీస్ కూడా కలెక్ట్ చేసేవాళ్ళంట. ఎవరు? ఇనాంగామ్లో నివసించేటటువంటి ప్రజలు. ఇనాంగామ్ ఇస్ ఇన్ ప్రెసెంట్ డే మహారాష్ట్ర. రైట్, అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. చూడండి అన్న, చైనా. చైనా మీకు ఎక్కడుందో తెలుసు, ఇండియా పైనే ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ షేర్స్ బార్డర్ విత్ ఇండియా కదా. సో చైనా మీకు ఎక్కడుందో తెలుసనే అనుకుంటున్నాను. అరౌండ్ 3500 ఇయర్స్ ఇగో, 3500 సంవత్సరాల క్రితం వి ఫైండ్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైటింగ్ ఇన్ చైనా. చైనాలో ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైటింగ్ మనం కనుక్కోవచ్చు. సో అంటే 1500 BC ఆ టైంలో. సో చూడండి, దీస్ రైటింగ్స్ వర్ ఆన్ యానిమల్ బోన్స్. ఎక్కడ దేని మీద రాసేవాళ్ళంట వీళ్ళు? యానిమల్ బోన్స్ మీద రాయడం అనేది జరిగేది. దీస్ ఆర్ కాల్డ్ వరాకల్ బోన్స్ అని కూడా అంటారు. ఎందుకు? వై దే ఆర్ కాల్డ్ వరాకల్ బోన్స్ అంటే దీస్ బోన్స్ ఆర్ యూజ్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయడానికి ఈ బోన్స్ అనే వాడేవాళ్ళు. సో ఎలా వాడేవాళ్ళు చూడండి. కింగ్స్ దగ్గర కొంతమంది స్క్రైబ్స్ ఉండేవారు. స్క్రైబ్స్ మీన్ హూ హ్యాస్ ది ఎబిలిటీ టు రైట్. సో ఆయన ఏవైతే ఉన్నాయో ఐ మీన్ సమ్ క్వశ్చన్స్ ఆ బోన్స్ మీద రాసేవాడండి. సో అంటే ఈ కింగ్ పలానా బ్యాటిల్ విన్ అవుతాడా, లేకపోతే ఈసారి హార్వెస్ట్ అనేది బాగుంటుందా, పంట దిగుబడి ఏదైతే ఉంటుందో అది బాగా వస్తుందా చేతికి, వుడ్ దే హ్యావ్ సన్స్, కొడుకులు అనేవి పుడతారా రాజుకి, ఇలాంటి ప్రశ్నల్ని బోన్స్ మీద, ఆ ఒరాకల్ బోన్స్ మీద రాస్తారు. ఆ బోన్స్ ఏం చేస్తారు? ఫైర్ లో పడేస్తారు, మంటల్లో పడేస్తారు. అండ్ దే క్రాక్డ్ బికాస్ ఆఫ్ ద హీట్ లో అవి ఇదవుతాయి కదా, బాగా కాలుతాయి కదా. సో ఆ బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పగలడం అనేది జరుగుతుంది, క్రాక్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. దీస్ ఫార్ట్యూన్ టెల్లర్స్ ఎవరైతే ఉంటారో, అక్కడ ఉండేటటువంటి జ్యోతిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ క్రాక్స్ ని స్టడీ చేస్తారు. ఆ క్రాక్స్ ని స్టడీ చేసి వాళ్ళ తాలూకా ఫ్యూచర్, భవిష్యత్ ఏదైతే ఉంటుందో అది ప్రిడిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారండి. అర్థమైందా? సో కొన్నిసార్లు వాళ్ళు మిస్టేక్స్ కూడా చేస్తారు. సో వాళ్ళు చెప్పిందంతా నిజాలు అవ్వవు, కొన్నిసార్లు మిస్టేక్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో వాటిని మనం వరాకిల్ బోన్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. వరాకిల్ బోన్స్ ఫస్ట్ ఎక్కడ వాడేవాళ్ళు? చైనాలో వాడడం అనేది జరిగింది. ఎందుకు వాడేవాళ్ళు? టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ కింగ్స్. దీస్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు లివ్ ఇన్ ప్యాలెసెస్ ఇన్ సిటీస్. సిటీస్ లో ఉన్నటువంటి ప్యాలెసెస్ లో వాళ్ళు ఉండేవాళ్ళు. దే అమాస్డ్ వ్యాస్ట్ క్వాంటిటీస్ ఆఫ్ వెల్త్ ఇంక్లూడింగ్ లార్జ్ అండ్ ఎలాబొరేట్లీ డెకరేటెడ్ బ్రాంజ్ వెజల్స్. వాళ్ళ దగ్గర చాలా సంపద ఉండేది. వెజల్స్, బ్రాంజ్ వెజల్స్ ఇవన్నీ ఉండడం అనేది జరిగేది. హ్యూజ్ వెల్త్ కూడా వాళ్ళ దగ్గర ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? కానీ వాళ్ళకి ఐరన్ యూజ్ చేయడం అంటే తెలియదు. ఐరన్ అంటే ఏంటో చైనా వాళ్ళకి తెలియదు. ఐరన్ ని మొదట ఎవరు వాడడం అనేది జరిగింది? ఆరియన్స్ తీసుకురావడం అనేది జరిగింది టు ద సబ్ కాంటినెంట్. ఆరియన్స్, హూ ఆర్ ఆరియన్స్? ఆరియన్స్ ఆర్ ద వన్స్ హూ ఫస్ట్ రిసైటెడ్ దీస్ వేదాస్, హూ ఫస్ట్ కంపోజ్డ్ దీస్ వేదాస్, హూ స్పీక్ ఏ లాంగ్వేజ్ కాల్డ్ సాంస్క్రిట్. సంస్కృత భాషని మాట్లాడేటటువంటి వాళ్ళు. అర్థమైందా? ఆర్య మీన్స్ ఏ నోబుల్ పర్సన్ అని చెప్పి అర్థం. అర్థమైందా? వీళ్ళు వార్స్ వేజ్ చేసి అక్కడ పీపుల్ని గెలుచుకొని వాళ్ళని దాస్య లేదా దాసూస్ గా వాళ్ళకి వాళ్ళకి డిజిగ్నేట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దోస్ దాస్యాస్ లేదా దాసీస్ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు వర్క్ అండర్ దీస్ పర్టికులర్ రోలర్స్, వాళ్ళ వానర్స్. అర్థమైందా? దిస్ ద వన్స్ బిట్వీన్ ద రాజాస్ ఆఫ్ ద రిగ్వేద అండ్ దీస్ కింగ్స్. సో రిగ్వేదిక్ రాజాస్ ఎలా ఉండేవాళ్ళు? జనాలు వాళ్ళని ఎన్నుకోవడం అనేది జరిగేది. జనాలు ఏం చేసేవాళ్ళు? ఏం చెప్పుకున్నాం? బ్రేవ్ అండ్ స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజులుగా ఎన్నుకోవడం అనేది జరిగేది. వాళ్ళకి ఏమైనా ఆర్మీ అనేది ఉండేదా, లేకపోతే కోర్ట్స్ అనేవి ఉండేవా? ఏం ఉండేవి కాదు. వాళ్ళు వార్ గురించి కానీ పీస్ గురించి కానీ ఎక్కడ ఇది చేసేవాళ్ళు? త్రూ ద అసెంబ్లీస్, చిన్న చిన్న అసెంబ్లీస్ గా పీపుల్ ఏర్పడి వాటి గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. నేను ప్రతిదీ చెప్తున్నానండి, డీటెయిల్డ్గా చెప్తున్నాను. సో తప్పకుండా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. రివిజన్ ఫ్రెండ్లీగా ఉండాలి నోట్స్. ఈచ్ చాప్టర్ మాక్సిమం 1 to 2 పేజెస్లో మీ నోట్స్ అనేది ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్పుడే అది రివిజన్ ఫ్రెండ్లీగా పనికొస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో దేర్ ఆర్, ఇప్పుడు మనకు బుక్లో మనకి యూ మే హ్యావ్ నోన్ అబౌట్ వేదాస్ అని ఉంది. దేర్ ఆర్ 4 వేదాస్ అని ఉంది. సింపుల్, అవేం అక్కర్లేదు. వేదాస్ ఇలా రాస్తారు. వేదాస్ తర్వాత రిగ్వేదాస్, రిగ్, యజుర్,
సామ, వేదాన్ని కూడా రాయొద్దు, అథర్వ, అర్థమైందా, రిగ్, ఓల్డెస్ట్, ఇలా ఒక షార్ట్ నోట్స్ అనేది ఉండాలి. అర్థమైందా, మీరు ఇలా చూస్తే మీకు ఓవర్ వ్యూ వచ్చేస్తుంది. అర్థమైందా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 2 పేజెస్ దాటకూడదు, 1 to 2 పేజెస్లో ఒక చాప్టర్ తాలూకు నోట్స్ అనేది అయిపోవాలి. సో ఎగ్జాక్ట్గా దానిలో ఉన్నది రాయకూడదు, ఓడి ఇంపార్టెంట్ మాత్రమే రాసుకోవాలి. ఓకేనా. సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి క్లాసులు అనేవి అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. సో చక్కగా ఎన్సీఆర్టీ కోర్స్ జాయిన్ అవ్వండి అమ్మా, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అద్భుతంగా నేర్చుకుంటారు. ఫౌండేషన్ బేసిక్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో జస్ట్ 10,000 15th లోపు జాయిన్ అయితే, సో తర్వాత 15th తర్వాత 16th నుంచి 15,000 అవ్వబోతుంది. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా, 7893999553, మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఎన్సీఆర్టీ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్మో కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.